పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సర్వోన్నతుడా, మీ దయగల నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో ఈ దినం ఏ రీతిగా మమ్మల్ని సమావేశపరిచి మీ వాక్యంలో ఉన్న దానిని నేర్చుకొని మా బ్రతుకులు మార్చుకొని అనేక మంది బ్రతుకులకు మార్గము చూపించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము కేవలం వినివారం మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా విన్నదానిని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించి దేవాన్ని సన్నిధికి చేరుకునే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, ఇతబడిన వాక్యం అది వట్టిగా మరలకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఎండలు మండిపోతున్నాయి, దయగల దైవమా మా శరీరాలు తట్టుకునేటట్టు ఈ వాతావరణాన్ని అనుకూలంగా మా బాడీ మార్చబడినట్లు మేము ఎలాంటి అనారోగ్యం కూడా కాకుండా జాగ్రత్తలు తీసుకునేటట్టు సహాయం దయచేయమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అదే కాలమున మనము ప్రవక్తలెవరు, ప్రవక్తలకు ఉండవలసిన లక్షణాలు, ఏ ప్రవక్త మీ గురించి దేవుడు, ఇప్పుడు అపోస్తలులు ఎవరు, సమయం ఉంటే బిషపులు రెవరెండ్ల గురించి కూడా ఆలోచిద్దాం. మొదటగా అపోస్తలులు. అపోస్తలులు అనే పదానికి అర్థము పంపబడిన వారు. ఎవరి చేత పంపబడిన వారు అంటే క్రీస్తు చేత పంపబడిన వారని బైబిల్ ప్రకారంగా అపోస్తలులు. ఆ తర్వాత సంఘము చేత పంపబడిన వారిని కూడా అపోస్తలులు అని అంటారు. యేసుక్రీస్తు దేవుని చేత అభిషేకింపబడి పంపబడిన వాడు గనక యేసుని గురించిన మాటను మొదట మనం నేర్చుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి. అంటే యేసుక్రీస్తు అపోస్తలుడుగా కూడా పిలువబడ్డాడు. పాత నిబంధనలో ప్రవక్తగాను, క్రొత్త నిబంధనలో అపోస్తలుడుగాను. అపోస్తలుడు అనే పదానికి అర్థం ఏంటంటే పంపబడినవాడు. కాబట్టి ఈయన కూడా దేవుని చేత అభిషేకింపబడి పంపబడినవాడు. ఈ విషయం యేసు ప్రభువే చెప్తాడు, నేను తండ్రి చేత అభిషేకింపబడి పంపబడ్డవాడిని అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి మనకు రాయబడి ఉన్నది కనుక తండ్రి పంపిన వాడు అని 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8, 9, 10 వచనాలు 10 అధ్యాయాలు మీరు చదివితే యేసు దేవుని చేత పంపబడినవాడు. ఇకపోతే అపోస్తలులు అని యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మందికి మనకు వ్రాయబడి ఉన్నది. వాళ్లే కాక వారి తర్వాత యేసుక్రీస్తు దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని పంపిన వారు ఉన్నారు. అతనే పౌలు. 12 మంది అపోస్తలులకు అర్హత సంపాదించుకున్న వాళ్ళైతే 13వ వ్యక్తిగా పౌలు ప్రత్యేకంగా పిలువబడ్డాడు. ఆయనకు కూడా ఏం అర్హతలు ఉన్నాయి, ఆయన ఎలా పంపబడ్డాడు అని కనుక మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు కూడా ప్రార్థన చేసి పౌలును ఆయన నెత్తి మీద చేతులుంచి సంఘమంతా ఆ కాలంలో ప్రవక్తలుగా బోధకులుగా, ఇంకా బైబిల్ కంప్లీట్ కాయలేదు కాబట్టి కొందరిని దేవుడు ప్రవక్తలుగా ఉంచాడు. ఆ ప్రవక్తలు, ఆ యొక్క బోధకులు కొందరు పౌలు మీద బర్నబా మీద చేతులుంచి పంపినట్టుగా మనం చూస్తాం. 13వ అధ్యాయము 1వ వచనం. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా
బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడిన, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సంఘము చేత పంపబడిన వారు బర్నబా, పౌలు. వీరు కూడా పంపబడిన వారు కనుక పౌలు నేను అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడ్డాను అని ఆయన స్వయంగా గలతీ పత్రిక నుంచి మాట్లాడుకుంటూ వస్తాడు. పౌలు బోధించిన పత్రికలన్నిటిలో నేను అపోస్తుల కంటే నేనేం తక్కువ అని కాదు, అపోస్తులకు ఉండవలసిన గుణలక్షణాలన్నీ నాకున్నాయి అనే మాటను మీరు గనక ఇంతకుముందు చదివిన రోమపత్రికను చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 'ఇందులో అపోస్తులకుండ లక్షణాలు ఉన్నాయి. గలతీ పత్రిక ఒక్క నిమిషం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు అగుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి చెప్పి తమతో పాలివారమగునట్లు సూచనగా కుడి చేతిని ఇచ్చిరి. అనగా సున్నతి పొందిన వారికి ఇశ్రాయేలులో నుంచి మరి అప్పటికి వాళ్ళు సున్నతి పొందారు, అయినా వారు కూడా బాప్తిసం తీసుకొని మరలా క్రీస్తుకు సంఘముగా ఏర్పడ్డారు గనక వారికి బోధించడానికి అపోస్తలుని ఎన్నుకున్నాడు. సమస్త అన్యజనులను క్రీస్తు యేసుతో నడిపించాలి అంటే నన్ను కూడా ఎన్నుకున్నాడు గనక ఈ అపోస్తలులుగా వారిని ఎలా ఎన్నుకున్నాడు, ఒక అపోస్తలుడుగా నన్నెలా ఎన్నుకున్నాడు అనే దానికి గుర్తుగా అపోస్తలులుగా ఉండడానికి, అపోస్తలులని పేరు పెట్టుకోవడానికి, అపోస్తలులనే బిరుదు పెట్టుకొని ఈ ప్రపంచంలో ఊరేగడానికి దేవుడు వారికి ఎలా ఇచ్చాడు అర్హత, దేవుడు నాకెలా ఇచ్చాడు అనే విషయాన్ని అపోస్తుల కార్యంలో చక్కగా దేవుడు వివరించాడు. అన్ని జనులకు నేనెలాంటి అపోస్తులను అవుతానో అని పౌలు చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ఈ అన్యజనులందరికీ ఈరోజు మనం క్రైస్తవులం, ఒకప్పుడు అన్యజనులమే, మనందరికీ అపోస్తలుడుగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించిన సువార్తికుడుగా ఈయనకి ఎలాంటి గుర్తులు ఉన్నాయంటే, ఇప్పుడు రోమ 15 చదివితే 18వ వచనం, ఎలాగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యం చెప్పగలగాలి, క్రియ చేతను ఏదైనా క్రియ చేయగలగాలి, గురుతుల బలము చేతను గురుతులు చూపించాలి. నేను అపోస్తుల్ని అనడానికి ఏదైనా సూచన చూపించాలి, మహత్కార్యముల బలము చేతను మహత్కార్యములను జరిగించాలి, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. అంటే అపోస్తలులుగా నువ్వు పిలువబడాలంటే వాక్యం చెప్పాలి, నీకున్న చిహ్నాలను గుర్తించుకోవాలి, నీకున్న అర్హతను చెప్పాలి, నువ్వు మహత్కార్యములను చేయాలి,
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయానికి వెళితే పేతురు యోహానులు చేతులిచ్చినట్టయితే ఆ గారడి సీమోను దగ్గర ఆ సందర్భంలో మనం గమనం చేస్తే అతడు డబ్బిచ్చి మాకు కూడా నెత్తి మీద చేతులు పెడితే నాకు కూడా అద్భుతాలు చేసే వరం ఏమంటే వాడిని శపించాడు. అపోస్తలు చేతులు ఇస్తే యువతల వారి మీద పరిశుద్ధాత్మ దిగొస్తుంది. వాళ్ళు కూడా ఈ భాషలు మాట్లాడి స్వస్థతలు చేసే గొప్ప అద్భుతమైన వరాన్ని పొందగలుగుతారు. అలాంటి అర్హత కలిగిన వాళ్ళు, అలాంటి శక్తి కలిగిన వాళ్ళు, అలాంటి గురుతుల బలము కలిగిన వాళ్ళు అపోస్తలులు అని చెప్పబడింది. ఇంతకీ అపోస్తలత్వము ఎంతమందికి ఉంది? ఒక వ్యక్తి తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నప్పుడు అపోస్తలుడైన పేతురు మరి యోహాను గారు మరొకరిని అపోస్తలుగా ఎంచుకోవాలి అంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం అపోస్తల కార్యంలో నుంచే చదవాలి. ముందు చదివింది సంఘము ప్రార్థన చేసి పంపించాలి. అంతకు ముందు 12 మందిలో అపోస్తలుడుగా ఒకడు లెక్కింపబడటానికి అపోస్తలుడికి ఉండవలసిన అర్హత ఏంటో ఇది చూసిన తర్వాత సంఘం యొక్క అర్హతను చూసి ఏ సంఘము పంపితే వీడు అపోస్తలుడు అవుతాడు. నీ సంఘం పంపితే, నా సంఘం పంపితే, ఇప్పుడు భూమి మీద బోలెడు సంఘాలు ఉన్నాయి. ఏ సంఘము ప్రార్థన చేసి పంపితే అపోస్తలుడు అవుతాడు? ఎవరు అపోస్తలుడు అని పేరు పెట్టుకుంటాడు? వాక్యం చెప్పినవాడు గుర్తులున్నా ఏమున్నా నిన్ను పంపే సంఘము ఎలాంటిదై ఉండాలో కూడా మనం ఈరోజు ఆలోచిద్దాం. ముందుగా అపోస్తల కార్యములు నిజంగా నువ్వు అపోస్తలుడవని బైబిల్లో ఉన్న వాక్యానుసారముగా బైబిల్ సెలవిచ్చిన రీతిగా అపోస్తలుడు అని పిలువబడాలి అంటే అపోస్తల కార్యములు 18 నుంచి 1వ అధ్యాయము 16 నుంచి చదవమ్మా. సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన అంటే యేసుక్రీస్తును అమ్మిన ఆ ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక అని కీర్తనల గ్రంథములో రాయబడి కీర్తనల గ్రంథము 109, 8, 10 వచనాలలో ఈ వాక్యం రాయబడి ఉన్నదని సపరేట్ గా రాశాడు. ఆ ప్రవచనం నెరవేరాలి. ఇప్పుడు ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తును నువ్వు ఎన్నుకున్నప్పుడే ఆయనకు ఎంతమంది అపోస్తలుగా ఎన్నుకోబడాలో, ఎంతమందిని ఆయన శిష్యులుగా తీసుకోవాలో నిర్ణయం ఉన్నది గనక 12 మందిలో ఒకడు పోయాడు గనక అతని ఉద్యోగం వేరొకడు తీసుకోవాలని దావీదు ప్రవచించాడు గనక ఇప్పుడు 11 అంటే 12 మందిలో ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు. కాబట్టి 12వ వాడు అపోస్తలుడుగా పిలువబడాలి అంటే ఇప్పుడు అతన్ని మనం ఎన్నుకోవాలంటే ఏం చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇప్పుడు మనకు బయలుపరచబడుతున్నదా. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అవశ్యమని చెప్పాను. దిస్ ఈజ్ ద కండిషన్. ఈ కాలంలో ఏ కాలంలోనైనా అపోస్తలుడుగా పిలువబడాలంటే
యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం. ఓకే, మరణించినప్పుడు లేకపోయినా, ఆ సమాధి ప్లేస్ లో లేకపోయినా, ఆయన పునరుత్థానుడైన తర్వాత మన మధ్య సంచరించి యేసుక్రీస్తు తాను లేచిన తర్వాత భూమి మీద 40 రోజులు తిరిగాడు గనక ఆ 40 రోజులలో ఎవరైతే చూశారో యేసు ప్రభును, యేసు ప్రభు ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే చూశాడో వాళ్ళలో ఒకడుగా కనీసం ఈ ఉద్యోగం తీసుకోవాలి అంటే వాళ్ళలో ఒకడు ఉండాలి. అంటే యోహాను వచ్చి ఎప్పుడైతే ప్రభువుకు అనగా యేసు ప్రభుకు మార్గము సరళము చేయించున్నాడో, అరణ్యంలో కేకాని ఏ యోహాను గురించి రాయబడిందో, ఏలియా రాబో ఏలియా అని ఏ యోహాను గురించి రాయబడిందో ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు. ఖచ్చితంగా రాశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలము మొదలుకొని, అంటే ఆయన భూమి మీద సంచరించుచున్న కాలము మొదలుకొని, ఎందుకంటే ప్రభువుకు మార్గదర్శిగా యేసు ప్రభుకు యోహానుకు 6 months డిఫరెన్స్ కనుక యోహాను కాలము మొదలుకొని యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు తిరిగి ఆయనను ఎవరైతే చూశారో అందులో వాడే అపోస్తలుడుగా పిలువబడాలి. ఈ 12 మందిలో ఒకడైనా లేదా అపోస్తలుడుగా పిలువబడాలన్నా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. కాబట్టి అపోస్తలులు ఎప్పుడున్నారో ఇప్పుడు మీరు చెప్పాలి. ఇలాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే 2 వచ్చారు. ఆ 2లో ఎవరైనా మత్తయి ఒకడు, యోసేపు ఒకడు వచ్చారు. 2 వచ్చారు. మళ్ళీ 2 వచ్చినప్పుడు ఏం చేస్తారు? చీట్లు వేసే కార్యక్రమం వచ్చింది. ఇప్పుడు కాదు, అప్పుడే. ఎందుకంటే లక్కీ లాటరీ అన్నమాట. ఇక మన చేతిలో ఏం లేదు, కళ్ళు మూసుకొని చీటీ తీద్దాం, ఎవరి పేరు వస్తే అలాగే. ఇప్పుడు కూడా లాటరీ అలాగే తీస్తారు కదా. ఇక ఆ తర్వాత ఎవరు అనడానికి వీల్లేదు కనుక వెంటనే చీటీ తీస్తే అది మత్తయి పేరు వచ్చింది. మత్తయి అపోస్తలుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానానికి సాక్షి. యేసు ఎప్పుడు పునరుత్థానుడయ్యాడు? క్రీస్తు శకము 29:3 ఎంత? 29 సంవత్సరంలో యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. మన లెక్క ప్రకారంగా 4 సంవత్సరాలు. ఆయన పుట్టిన తేదీ 4 సంవత్సరాలు వెనక్కి పోయింది కనుక అయితే 33 అనాలి. కానీ 33 ఎందుకంటలేను నేను, 4 సంవత్సరాలు బ్యాక్ డేట్ పెట్టారు, బర్త్ డేట్. అందుకనే 33 ఉన్నారంటే 34 నుంచి 4 తీస్తే 30, 29, 30 మధ్యలో యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. 40 రోజులు ఆ ప్రదేశం అంతా తిరిగి అనేకులకు కనబడ్డాడు. కడపట కాలమందున్న పౌలుకు కూడా కనబడ్డాడు. గనుకనే పౌలు, బర్నబా పిలువబడ్డా, మిగతా ఎంతమంది పిలువబడ్డా బైబిల్లో ఈ 12 మందితో పాటు అపోస్తలుడుగా పిలువబడ్డ మరొక వ్యక్తి పౌలే. ఎందుకంటే పౌలు కూడా యేసు ప్రభును చూశాడు, పునరుత్థానానికి సాక్షిగా నిలబడ్డాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పౌలు ఇక్కడికి వెళ్ళొచ్చిందని ఎవడన్నా అడిగితే పౌలు కూడా యేసు ప్రభును చూచారన్నాడు గనక ఆ పౌలు అపోస్తలుడుగా పిలువబడ్డాడు. వీళ్ళు అపోస్తలుడుగా నువ్వు ఉండాలి అంటే ఎన్నున్నాయో మీరు ఆలోచిస్తే చాలా మంది అపోస్తలుల యొక్క గొప్పతనము, అపోస్తలులకు దేవుడిచ్చిన వాగ్దానము, అపోస్తలులకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన గుణగణాలు ఇప్పటికీ మాకున్నాయి, మేమున్నాయి అనడమే దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే యేసు ప్రభు యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు కూడా యోహాను ఒక మాట అంటాడు, ఏమంటే నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన అగ్నితోనూ నీళ్లతోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. గనక ఆ చెప్పిన వ్యక్తులలో యేసు ప్రభు ఎన్నుకున్న వారికి మాత్రమే అగ్ని బాప్తిసం ఉన్నదని చాలా మందికి తెలియదు. అందుకే బొమ్మ కూడా చూపించారు. మీ కరపత్రంలో బొమ్మ ఉంటే కరపత్రం చూసుకోండి, అందులో స్త్రీలు కూడా ఉన్నట్టుగా ఉంది. మీకు తెలుసో లేదో? ఉందా? బొమ్మ చూసారు ఎప్పుడన్నా? చూస్తే మీరు గుర్తుపట్టుకోండి. అనేక మందితో పాటు స్త్రీలు ఉన్నారు, అది ఉన్నారు. కాబట్టి ఆ రోజు అందరి మీద కుమ్మరింపబడింది. అందరూ అగ్ని బాప్తిసం పొందారు, అందరూ భాషలు మాట్లాడారు అని చాలా తప్పుడు ప్రభావం, ఏంటది తప్పుడు ప్రచారం వెళ్ళిపోయి ఇప్పటికి కూడా దిగిరా 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 అని పాటలు పాడుకుంటూ అగ్ని బాప్తిస్మ అభిషేక మహాసభలు పెట్టుకుంటూ ఊరేగుతున్నారు.
ఉన్నారు గనక మనం పిలిస్తే దిగుతాడా, లేకపోతే ఆయన ఎప్పుడు దిగాడు, మనం పిలిచినప్పుడల్లా ప్రతి సభల్లో దిగుతాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ దిగొచ్చి భూమి మీద మన దగ్గర ఉన్నాడా? ఈ సంగతి చాలా మందికి తెలియదు. పరిశుద్ధాత్ముడు ఇదిగో సదాకాలం మీతో ఉండడానికి నేను పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుచున్నాను, మీ మీదకే పంపుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడి గురించిన వాగ్దానం చేసిన సంగతి చాలా మందికి మర్చిపోయి ఎప్పుడు మీటింగ్లు పెడితే అప్పుడే దిగిరా, మీటింగ్లు అయిపోగానే మళ్ళీ పైకి వెళ్ళిపోమని పరిశుద్ధాత్మను ఏమంటారు అది ఆజ్ఞాపించడమో అడుక్కోవడమో ఏదో ఒకటి, అంతే కదా. అయ్యగారు అంటున్నాడు దుఃఖపరచడం అంటున్నారు, అదొకటి మంచి పదం. ఎందుకంటే ఎప్పుడు దిగిరా అంటే అప్పుడు దిగొస్తాడా, ఎప్పుడు దిగొచ్చాడు, ఎప్పుడు ఆ ఆత్మను కుమ్మరింపబడిన సంగతి తెలియక చాలా మంది అమాయకులు మోసపోతున్నారు కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందిన ఈ అపోస్తలులకు ఉండవలసిన లక్షణాలు, గురుతులు ఏంటంటే స్వస్థతలు చేయాలి, భాషలు మాట్లాడాలి, కృపావరాలను కలిగి ఉండాలి, ఇవన్నిటినీ గురుతుల బలం ఉండాలి, వాక్యం చెప్పగలగాలి. ఇన్ని గురుతులు నాకు చెప్పాడు కనుక ఇన్ని గుర్తులు కలిగిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు బైబిల్లో అంటే ఈ 12 మందే మనకు కనబడతారు. అందుకే మీరు ఇప్పుడు 1వ అధ్యాయంలో 15వ వచనం చదివితే ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి అన్నాడు. ఆ తర్వాత పై వచనం చూస్తే వీరితో కూడా కొందరు స్త్రీలను ప్రార్థన చేయుచుండేది. మొత్తం 120 మంది అన్నాడండి. వీళ్ళని ఎన్నుకునేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులుగా ఉండటానికి, పిలవడానికి, అపోస్తలుడనే పేరుతో ఉద్యోగం చేయడానికి ఎన్నుకునేటప్పుడు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. దాదాపు ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఎన్నుకునేటప్పుడు మొత్తం సభ్యులు ఉన్నారు. ఎన్నుకున్న తరువాత అధ్యాయం మారింది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడు? పెంతెకోస్తనే పండగ దినం వచ్చినప్పుడు. పెంతెకోస్తనే పండగ దినం వచ్చింది అంటే ఎడతెగకు కూర్చుని ప్రార్థన చేసే ఈ 120 మంది కాక అది జరుగుతుంటే పెంతెకోస్తనే పండగ దినం మాత్రం 120 మంది లేరు. కేవలము అపోస్తలులుగా పిలువబడ్డానికి ఉన్న మంది ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మము వారికి పొందినప్పుడు వాళ్ళు వెంటనే నానా విధములైన భాషలు మాట్లాడినట్టుగా, ఆ భాషలను చూసి బయట ఏమనుకుంటారంటే ఇదేంట్రా బాబు పొద్దుపడిచి జామైనా కాలేదు, ఏంటి తాగి వరుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు పేతురు ఎంతమంది 14వ వచనంలో ఉంటది ఏమని? అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి అన్నాడంటే 11 మంది వాళ్ళు, పేతురు ఒకడు. ఎంతమంది అయ్యారు? 12 మంది మాత్రమే అపోస్తలులుగా ఎన్నుకోబడ్డారు. వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి. ఆ 12 మందిలో ఒకడు లేచి ఏం చెప్తున్నాడు? అరే బాబు, మేము తాగలేదు, మేము తినలేదు, దేవుడు వాగ్దానం చేసిన దాని ప్రకారంగా ఇదిగో మా మీద ఆత్మ కుమ్మరింపబడి మేము ఇదిగో 16 నుంచి 18 ప్రాంతాల నుంచి వచ్చారు, 18 ప్రాంతాల ప్రజలు ఇక్కడ కూర్చున్నారు, మీరు వాళ్ళందరితో మేము మాట్లాడాము, అందరి భాషల్లో మాట్లాడాము. అంటే అపోస్తలుడుగా పిలువబడేవాడు భాషలు మాట్లాడినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం కావాలి. అది ఇక్కడ స్పెషల్ గా నీకు అపోస్తలుడుగా ఉండటానికి అర్హత ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మనం. హైదరాబాద్ లో ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారు? అవునా కదా? భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. కేరళ వాళ్ళు ఉండొచ్చు, తమిళనాడు వాళ్ళు ఉండొచ్చు, పని సౌత్ ఇండియాలు తీసుకున్నా అవునా, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండొచ్చు, మహారాష్ట్ర వాళ్ళు ఉండొచ్చు, ఇటు బీహార్, ఒరిస్సా, వీళ్ళంతా హైదరాబాద్ లో. ఇందులో క్రిస్టియన్స్ అవునా కదా, అన్ని భాషల వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను అపోస్తలుడని పిలువబడ్డాను అనుకో, నేను పెట్టుకొని వచ్చాను మీ దగ్గరికి, అవునా కదా? అప్పుడు ఏం చేయాలి? నేను జిమ్ఖానా కదా, గ్రౌండ్ లో మీటింగ్ జరుగుతుంది, అర్థమైందా లేదా మీకు? జిమ్ఖానా మైండ్ లో ఆ గ్రౌండ్ లో, లేదా మన దగ్గర ఇంకో గ్రౌండ్ ఏంటిది, అది నిజాం కాలేజ్, అక్కడ మీటింగ్ జరిగింది అనుకో,
నేను కాదు, ఇప్పుడు మర్చిపోదాం. విదేశాల నుంచి ఒక భక్తులు వచ్చేటప్పుడు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ పేరు పెట్టుకోలేదు కనుక, విదేశాల నుంచి భక్తులకు ఏం కలిగి ఉంటది? అపోస్తలులు, అవునా కదా? ప్రవచనముల వరములు, భాషలు మాట్లాడిన వరములు, కృపావరములు కలిగిన గొప్ప గొప్ప దైవజనులు, స్వస్థతా వరములు కలిగిన భక్తులు మన హైదరాబాద్కు వస్తున్నారు అని పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ గ్రౌండ్ లో ఆయన వస్తున్నాడంటే అందరు క్రిస్టియన్స్ వస్తారు, ఎందుకంటే ఇటు విదేశాల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్నవాడికి అపోస్తలుడని ఎవడైతే బిరుదు పెట్టుకుని ఈ భూమి మీద బతుకుతున్నాడో వాడు తెలుగోడా, ఇంగ్లీషోడా, అమెరికోడా, ఆస్ట్రేలియాడా, ఎవడైనా కానీ మనకు అనవసరం. ఈ మీటింగ్కి వచ్చినప్పుడు ఏం చేయాలా? దిగ్గానే ఏ భాషలో మాట్లాడాలి? అపోస్తలుడైతే కింద ఎంతమంది ఉన్నారో వారి వారి భాషల్లో మాట్లాడాలి. తెలుగు వాళ్ళతోటి తెలుగు మాట్లాడగలగాలి, ఇంగ్లీష్ వాళ్ళతోటి ఇంగ్లీష్ మాట్లాడాలి, ఒరియా వాడితో ఒరియా మాట్లాడాలి, తమిళనాడు వాడితో తమిళ మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? నేర్చుకుని మాట్లాడదు, స్పాట్ లో మాట్లాడాలి. అలాంటి వరము నీకుంటే, అలా నువ్వు మాట్లాడగలిగితే నువ్వు అపోస్తలుడు. ఎంతమంది ఇప్పుడు మీ కళ్ళ ముందు తిరుగుతున్నారో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం పేర్లు పెట్టి వ్యక్తిని విమర్శించడానికి లేదు, కానీ బోధన ఎవరైనా తప్పు చేస్తే బైబిల్ ప్రకారంగా ఎవరైనా తప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాట్లాడే హక్కు మనకి ఇచ్చారు కనుక మనం వ్యక్తుల పేర్లను పక్కన పెట్టి కేవలము తప్పుడు బోధ, తప్పుడు ప్రసంగాలు, తప్పుడు బిరుదులు వెలిగించుకొని ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని గురించి తెలుసుకోవడానికి మాత్రమే వాళ్ళు చెబుతున్న బోధ. ఇంత బైబిల్ జ్ఞానం లేనివాడు నేను అపోస్తలుడను, నేనే బాగా చెప్పగలను అని మీకేం చెప్పగలడు అని మీరు ఆలోచించాలని, నేను ప్రవక్తనని చెప్పుకొని వచ్చి ప్రవక్తల కాలం గాని, ప్రవక్తలకు అర్హత గాని, ప్రవక్తల గురించి బైబిల్లో చెప్పిందే అర్థం కానోడు నీ గురించేం ప్రవచనం చెప్తాడు అనేది మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క మరి అంశాన్ని మీ ముందు నేను తీసుకొచ్చాను. గనుక ఇప్పటికీ మీరు ఆంధ్రదేశంలో ఎంతమంది ప్రవక్తలు అనబడే వారిని చూశారు, ఎంతమంది అపోస్తలులుగా పిలిపించుకుంటున్న వారిని మీరు చూశారో జ్ఞాపకం చేసుకుంటే వాళ్లకు ఇన్ని చిహ్నములు ఉండాలి, ఇన్ని గురుతులు ఉండాలి. అలా ఉన్నవారే అపోస్తలులుగా పిలువబడతారు. అయితే మాకున్నాయి, మాకు ఆత్మ కుమ్మరింపు జరిగింది, మా మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు అని కనుక నువ్వు చెప్పగలిగితే ఇదిగో మరలా నీకు అగ్ని బాప్తిసం అనే వరము, నీకు అగ్ని బాప్తిసం అనే వాగ్దానము నీకు లేదు. గాని కేవలము 12 మంది మీదనే ఈ అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద వాళ్ళగా అనుంది. ఒక్కొక్కరిని అంటే పురుషులే మళ్ళా అన్న జ్ఞాపకం చేశాడు. అపోస్తులలో మళ్ళా ఆడోళ్ళు ఉండకూడదు. అపోస్తులు ఎవరైనా తొలగించుకోవడానికి వీలేదు. ఒక్కొక్కరి మీద అన్నాడంటే 12 మంది పురుషులు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, కానీ అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద వాడటం చూసినాం. వీళ్ళే అసలు శిష్యులైన అపోస్తలుడు. వీళ్ళ తరువాత నేను అపోస్తలుడి అని పిలువబడ్డాడు గనక అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను ఎలాగైతే కుంటులకు కాళ్ళిచ్చి, గుడ్డోళ్లకు కళ్ళిచ్చి సచ్చినోళ్లను బతికించారో అలాంటి అర్హతలు అపోస్తలుడుగా పిలువబడిన వారికి ఉండాలి. ఈ కాలంలో ఎవరైనా సచ్చినోళ్ళు బతికించిన వాళ్ళు గాని, పుట్టు గుడ్డోడికి కళ్ళిచ్చినట్టు గాని, పుట్టు కుంటోడికి కాళ్ళిచ్చినట్టు గాని, ఎలా శృంగారం అనే దేవాలయం దగ్గర ఏం కాళ్ళు ఇలా ప్రార్థన చేయగానే దిగ్గున లేచి నడుచుకుని వెళ్ళిపోయినాడు. గంతులు ఒక ఇంకోడెవడు బెతెస్దా కోనేరు దగ్గర ఈ పెద్ద అపోస్తలుడు ఎవరు? యేసు ప్రభు 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు. కానీ నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమంటే నడిచి వెళ్ళిపోయినాడు. ఆయన గొప్ప అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఆయనకు ఎందుకు బిరుదు వచ్చిందంటే మనమంతా యాజకులము, ఆయన కూడా యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు అని. ఆయన చేసినంత అద్భుతాలు ఆ తర్వాత ఆయన ఏర్పాటు చేసుకుని 12 మంది మీదకి అగ్ని బాప్తిసం ఇచ్చిన ఆ 12 మందికి ఎలాంటి అద్భుతాలు చేసే వరం ఉందో అలాంటి వరాన్ని కలిగిన వాళ్ళు, అలాంటి వరం ఉందని నీకు మాయ చేయొచ్చునేమో గాని దానికంటే ముందున్న అర్హత గుర్తుపెట్టుకోండి. యోహాను బాప్తిసం ఇచ్చిన కాలము మొదలుకొని
యేసుక్రీస్తు మన మధ్య పరలోకానికి ఎత్తబడే టైంకి ఎవరి మధ్యనైతే సంచరించాడో, ఏ కాలంలో సంచరించాడో, ఎవరైతే ఆయనను చూశారో అది ప్రాముఖ్యమైన అంశము. ఆ అంశంలో ఏ ఒక్కటి మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఆ టైంలో ఉన్నవారు మాత్రమే అపోస్తలులు తప్ప మరెక్కడా ఎప్పుడు అపోస్తలుగా పిలువబడడానికి మనకు అర్హత లేదు. ఎవరైనా పిలిపించుకోవాలనే ఆశ వాళ్ళు అపోస్తలు కనుక మనం ఎందుకు అపోస్తలుగా పెట్టుకోకూడదు, వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకోవచ్చుకోననే దురాశ మనలో రాకుండా, మీలో రాకుండా, ఎవరిలో రాకుండా వాక్యానుసారముగా మనము బ్రతకడానికే మీకు ఈ చిహ్నాలు గుర్తులు నేను చూపిస్తున్నాను తప్ప మరొకటి కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 12 మంది మీదనే అగ్ని బాప్తిసం దిగింది. ఈ 12 మందే అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, చాలా చేశారు. కొందరు ఇందులో కూడా కొందరు చేసినట్టు రాయలేదు, గుర్తుపెట్టుకోండి. మరి అందులో ఎందుకు రాయలేదు వాళ్ళ గురించి ఇప్పుడు తోమా ఉన్నాడు. తోమా గురించి అపోస్తల కార్యాల్లో ఎక్కడ కనబడదు. ఎందుకు కనబడదు తెలుసా మీకు? ఆలోచించాలి మీరు. ఎందుకు కనబడదంటే మార్కు సువార్తలో ఉంటది. మార్కు సువార్తలో ఈయన ఎందుకు కనబడాడు? అక్కడనే లేనోడట ఇండియాకు వచ్చి అద్భుతాలు చేశాడట. ఇది చరిత్ర. అర్థమైందా లేదా? ఆలోచించాలి. మార్కు సువార్త బైబిల్ని మనం ఎలా చదువుతామో, బైబిల్ని ఎలా చదివి ఈ ప్రపంచానికి బోధ చేయాలో, ప్రతివాని మోకాలను యేసుక్రీస్తు నామములో ఎలా ఉంచాలో 19 అపోస్తల కార్యములు, అది మార్కు సువార్త 16వ అధ్యాయము ఇలాగూ 14 నుంచి పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక కనబడును. నమ్మి బాప్తిసం పొందిన వాడు, ఇక్కడ మీకు తెలియజేయాలా, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడతాడంటే మీ బోధ విన్నవాడు ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షింపబడతాడు. ఓకే, అదొక సెంటెన్స్. ఆ తర్వాత నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారి వలన ఈ సూచక్రియలు కనబడను అనే ఒక అపార్థం బయటకెళ్ళి, అందుకే మేమందరం నమ్మినాం కనుకనే మేము సూచక్రియలు చేస్తున్నామని దుర్మార్గులు వాక్యాన్ని వక్రీకరించడం మనం చూస్తున్నాం. ఇంతకీ నమ్మిన వారు నమ్మని వారు శిక్ష వదిలేసి నెక్స్ట్ సెంటెన్స్ లో ఎవరికి చెప్తున్నాడు అనుకుంటున్నావు? మీలో ఎవరైతే నమ్ముతారో వారి వలన ఇదిగో సూచక్రియలు జరుగుతాయి. మీరు అగ్ని బాప్తిసం పొందినా, పరిశుద్ధాత్మ వరాలు పొందినా, ఎన్ని పొందినా, ఇలా పొందినా సరే ఎవరైతే నమ్ముతారో, ఎందుకంటే అప్పటికి నమ్మనోళ్ళు ఉన్నారు. ఆ 11 మందిలో కూడా నమ్మనోళ్ళు ఉన్నారు కనుక వారి అపనమ్మకం నిమిత్తం వారిని ఖండించి, హృదయ కాఠిన్యంతో గద్దించి అనే మాట ఉంది కనుక ఆ మాట మధ్యలో ఈ మాట కాకుండా ఆ మాట తీసుకొచ్చి కిందికి పెడితే ఇప్పుడు మీరు ఆలోచించండి. ఏవనగా నా నామమున దయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలను మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన ఇవి చాలా ఇవి కింది కూడా పోదాం. ఇవి మీరైతే ఎవరైతే పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందుతారో, అగ్ని బాప్తిసం పొందుతారో వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి ఎవరైతే నన్ను నమ్ముతారో. ఆ 12 మందిలో నమ్మనోడు ఒకడు ఉన్నాడు కనుకనే ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఆయనే కాదు, ఇంకా చాలా మంది పేర్లు అపోస్తల కార్యాల్లో కానీ ఇక బైబిల్లో కనబడవు. పేతురు, యోహాను, తర్వాత ఎంతమంది కనబడతారు? యాకోబు కనబడతాడు 12 మందిలో.
మీరు ఆలోచిస్తే వీళ్ళని పక్కన పెట్టి మీతోడు అసలు ఒకడు వచ్చాడు, ఇవన్నీ కలిగిన ఒకడు వచ్చాడు, ఆయన పేరే పౌలు. పౌలుకి ఇవన్నీ జరిగినాయి. అపోస్తలుడుగా ఉండవలసిన చిహ్నాలు కలిగి ఉండాలంటే ఆయన పాములు ఎత్తి పట్టుకున్నాడు, భాషలు మాట్లాడాడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే మరణకరమైన ఏదేది తాగినా ఆయనకేమీ హాని కలగలేదన్నటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇవన్నీ యేసు ప్రభు, యేసే క్రీస్తని, యేసు దేవుని కుమారుడని ఎవడు నమ్ముతాడో వాళ్ళందరికీ ఇవి అడిగినాయి. కానీ ఈ మధ్య కొందరు నేను యేసు క్రీస్తు దేవుని కుమారుడంటే తోమా, ఎవరినా ఈ తోమానే దా తోమా ఇట్రా నా వేలలో వేలు పెట్టి చూడాలంటే నా దేవా అని యేసు ప్రభు కాళ్ళ మీద పడతాడు. ఆ వచనాన్ని చూసుకొని తోమాయే దేవుడు అన్నాడు కానీ తోమా పరిశుద్ధాత్మ చేత కాదు, ఆయన ఆవేశం, చేసిన తప్పును కప్పుకోవడానికి ఆవేశంలో దేవా అనేశాడు. కానీ యేసు ఏమని చెప్పాడు? బతికినంత కాలం దేవుని కుమారుడనే చెప్పాడు కనుక ఆయనను దేవుని కుమారుడనే నమ్మాలి. నువ్వు మరొకటి నమ్మినా నీవు లెక్కింపబడవు, నీవు దేవుని లెక్కలో ఉండవు. అందుకే నమ్మిన వారి వలన అంటే ఎవరంటే 12 మంది అపోస్తలుల్లో నమ్మిన వారు. ఇంకా ఈ రాజులోని వారితో మాట్లాడిన తర్వాత దేవుని వారు వాక్యమంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారమై వెనువెంట వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే ఎవరైతే నమ్మారో, ఎవరైతే సూచక్రియలు చేశారో, ఎవరైతే సువార్త చెప్పారో వారి పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. వాళ్ళే అపోస్తులు. ఈవెన్ తోమా అపోస్తులే కావచ్చు, మిగతా వాళ్ళందరూ అపోస్తులు ఉండొచ్చు. వాళ్ళందరూ చేసినట్టుగా లేదు. నమ్మి బాప్తిసం పొందిన వారికి వేరే వరం ఉంది. నమ్మి సువార్తను ప్రకటించి యేసు ప్రభువును చూసి అపోస్తలుగా పిలిచి, అపోస్తలుగా ఉండడానికి పిలువబడి యేసుతో సహవాసం చేసి అగ్ని బాప్తిసం పొంది సర్వలోకానికి వెళ్ళండి, నాకు సాక్షులై ఉండండి అని యేసుక్రీస్తు చెప్పిన వారి వలన ఈ సూచక్రియలు జరిగాయని, అద్భుతాలు జరిగాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. వాళ్ళలో తోమా లేడు. ఎందుకు? ఆయన యేసు ప్రభుడు హృదయపూర్వకంగా లేచాడనే విషయం నమ్మలేదు. ఒక్కసారి బీజం పడిందంటే అది మనిషిని తొలుస్తూనే ఉంటది. ఆ అనుమానమే పెనుభూతమై మనిషి జీవితాన్ని కాల్చుకు తింటుంది గనక ఆయన పేరు ఇందులోని ఎక్కడ కనబడదు మీకు. ఆయన సువార్త రాసినట్టు గాని, ఆయన బోధ చేసినట్టు గాని బైబిల్లో లేదు. కానీ మన ఇండియాకు వచ్చి, కేరళకు వచ్చి అద్భుతాలు చేసి ఎంతో మంది రాజులను ఆకర్షించుకున్నాడని ఒక చరిత్ర రాయబడితే తప్ప బైబిల్లో మాత్రం రాయబడలేదు. ఎందుకంటే నమ్మిన వారి వలన అపోస్తలుగా ఉండవలసిన వారికి ఎన్ని చిహ్నములు ఉన్నాయో అన్ని ఉన్నాయి. ఇకపోతే వీళ్ళు ప్రభు ద్వారా పంపబడిన వారు. ఆ 12 మంది ప్రభు ద్వారా పంపబడినారు బ్రదర్. అందుకే ఆయన ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలు బ్రదర్. మేము మాత్రం సంఘం ద్వారా పంపబడ్డాం కనుక మేమెందుకు అపోస్తలుగా ఉండకూడదని ఈ కాలంలో ఉన్నవాడు వాదించే అవకాశం ఉన్నది కనుక ఇప్పుడు సంఘాన్ని గురించి మాట్లాడితే, ఇప్పుడు పౌలు సంఘము ద్వారా పంపబడ్డాడు. ఆ కాలంలో ఏ సంఘం అది? 13వ అధ్యాయము అంతియోకులో ఉన్న సంఘం. పదమూడవ అధ్యాయము 1వ వచనంలో ఏమున్నదంటే, అంతియోకియలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనేయుడు, పౌలే సౌలు. అప్పుడు ఈ బర్నబా సౌలు ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి
ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇప్పుడు సంఘము గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి బైబిల్లో సంఘం ఎలా ఉన్నదో, సంఘం ఎలా ఉండాలో బైబిల్లో రూల్స్ ఉన్నాయి. అందుకే ఈ రోజున్న వాళ్ళందరూ నేను ఎప్పుడు కోరుకునేది అదే, మన సంఘాలన్నిటినీ ఒకటి కావాలని, మనం యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఒకటి కావాలని గొంతెత్తి అరుస్తున్నాను నేను. కానీ ప్రతి ఒక్కరూ మనము బైబిల్ ప్రకారంగా మాట్లాడుతుంటే వినక వీళ్ళే తప్పుడు బోధిస్తున్నారు అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు ఏమంటున్నాడే, నా సంఘమే రైటు, నా సంస్థే రైటు, నా సంఘమే రైటు అనే బోధ చేస్తున్నారే తప్ప పలానా సంఘం తప్పు, పలానా సంఘం తప్పు, ఆ సంఘం ఎత్తబడదు, ఈ సంఘం ఎత్తబడదు అని పెద్ద లొల్లి చేస్తున్నారే తప్ప ఇంతకు ఈడి సంఘం ఎలాంటిది, నా సంఘము బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అనే ఆత్మ పరిశీలన ఏ సంఘము చేసుకోవటం లేదు, ఆ సంఘ కాపరి చేసుకోవటం లేదు, సంఘ పెద్దలు చేసుకోవటం లేదు. అందుకనే క్రీస్తునామము మన సంఘముల ద్వారానే అవమానపరచబడుతున్నదనే విషయము ఈ లోకంలో సంఘాలుగా పిలువబడుతున్న ప్రతి వారు ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైనది. ఖచ్చితంగా నీ సంఘము సంఘమేనా, నీది ఎత్తబడే సంఘమేనా? ముందు అవతలోడు ఎత్తబడతాడా దించబడతాడా అనవసరం నీకు, అవతలోడు సంగతి మనకు అనవసరం. అవతలోడు పాస్టరా కాదా, అవతలోడు దుర్మ, చాలా మంది పేర్లు పెట్టి బోధకులను తిట్టడం మొదలు పెడుతున్నారు, అది కూడా తప్పే. బోధకుల గురించి మనం ఎప్పుడు మాట్లాడకుండా బోధన గురించే మాట్లాడాలి తప్ప బోధన ఏది సరి అయిన బోధ నేను చెప్పుకుంటూ వస్తున్నాను, పలానాది తప్పుడు బోధ అనడానికి కూడా మనకేమీ లేదు. ఎందుకంటే మళ్ళా అవతలోడు కొట్లాడకొస్తాడు మనకు. అందుకనే ఈ యొక్క రిస్ట్రిక్షన్ ప్రతి బోధకునికి బైబిల్ ఇచ్చింది కనుక ఇప్పుడు బోధకులు ఎక్కువైపోయారు, బోధించే సంస్థలు ఎక్కువైపోయాయి, ఒకరినొకరు విమర్శించుకునేది లేదు, ఒకరినొకరు తప్పు పట్టుకునే విధానం లేదు. ఎందుకు బ్రదర్? దీనికంటే మన సంఘాలన్నిటికీ ఒక కంబైన్డ్ బాడీ ఉంటే బాగుంటది కదా. ఏ సంఘం రైటో చెప్పే ఒక మంచి ఏంటిది, ఒక బాడీ, అటానమస్ బాడీ లాంటిది ఏదైనా ఉంటే బాగుండు కదా అని ఒక ఆయన అన్నాడు. అప్పుడు నేనన్నాను, కరెక్టే, ఉంటే బాగుండు. ఎందుకంటే ఇదే రైట్ సంఘం, ఇదే రైట్ సంఘం అని చెప్పాలంటే ముందు ఆ సంఘంలో దాన్ని ఏమంటారు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం ఏదో ఏర్పాటు చేసుకున్న సుప్రీం బాడీ లాంటిది ఉంటే ఇంతకీ వాడికి బైబిల్ తెలవాలి. అర్థమైందా లేదా? మనం ఆలోచించుకుంటే లూథరన్ నుంచి ఒక ఆయనను, బాప్టిస్ట్ నుంచి ఒక ఆయనను, పెంతకోస్తు నుంచి ఒక ఆయనను, మెథడిస్ట్ నుంచి ఒక ఆయనను, ఇలా ఒక్కొక్కరిని తీసి ఒక బాడీ పెట్టుకుని ఏది రైటో చెప్తే బాగుండదు, అదే నేను అంటున్నాను. కానీ లూథరన్ ఆయన నాది రైట్ అనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బాప్టిస్ట్ అని ఒప్పుకోడు. ఆయన ఆడ అడిగా కూర్చొని వచ్చేస్తాడంట. బాప్టిస్ట్ అని అంటాడు, ఏమన్నా ఒప్పుకోడు. క్రీస్తు సంఘం వచ్చి నా సంఘం వద్దంటాడు. అందుకని వీళ్ళెవ్వరూ కూర్చోరు, తగు తీర్చే సహాయం లేదు. కాబట్టి వాక్య ప్రకారంగా ఎవరికి వారు సరిదిద్దుకోవాలి అని దేవుడు ముందే ఎరిగిన దేవుడు నీ విశ్వాసము సరి అయినదో కాదో నిన్ను నీవే పరీక్ష చేసుకోమన్నాడు. కాబట్టి ప్రతి సంఘము, ప్రతి సంఘ కాపరి, ప్రతి సంఘ పెద్ద, నువ్వు సంఘ పెద్దవైతే, నువ్వు సంఘ కాపరివైతే, నువ్వు సంఘాన్ని నడిపిస్తున్న వాడివైతే, సంఘాన్ని కట్టాలని, సంఘాన్ని నడిపించాలని అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ముందుగా సంఘానికి ఉన్న అర్హత ఏంటి, సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏంటివి, సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఏంటివని మిమ్మల్ని మీరు పరిశోధించుకొని మీరు మాత్రమే సంఘ కాపరులుగా, సంఘ పెద్దలుగా ఉండాలని దేవుడు ఆల్రెడీ తన సంఘమును కాయుటకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు బైబిల్ ప్రకారంగా, ఏ సంఘము బైబిల్ ప్రకారంగా ఉంటుందో ఆ సంఘము పంపబడిన వాడు అపోస్తలుడుగా పిలిపించుకునే అర్హత కలిగి ఉన్నది. ఆ సంఘము పంపినా మళ్ళా గుర్తు ఉండాలి, బలం ఉండాలి, వాక్యం ఉండాలి, చాలా రూల్స్ ఉన్నాయి. ముందు అవన్నిటికంటే ముందు నీకు సంఘానికి అర్హత ఉందా? ఆ సంఘం ఎలా ఉండాలి అంటే అపోస్తల కార్యాల్లో ఎలా ఉంది సంఘం? 2వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో, ఓకే, అది తిమోతి పత్రికలో ఉంది, అది చూద్దాం. ముందు ఇది చూద్దాం. 2వ అధ్యాయము 42 అపోస్తల ద్వారా జరిగిన 44 నుంచి 2వ అధ్యాయము 42 1000 మంది చేర్చబడి మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును
ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది వారు తమ చరస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఒకే మనస్సును కలిగిన వారై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. మాట గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి స్తుతించుచు. దేవుణ్ణి తప్ప ఇంకెవరిని స్తుతించడానికి, ఎవరిని స్తుతించుతున్నట్టు పాటలు పాడటానికి కూడా మనకు అర్హత లేదు. అలా పాడిన వారు సంఘంగా ఉండకూడదు. ఎంత గొప్పగా ఉందంటే దేవుణ్ణే స్తుతించాలి. అందుకే అపోస్తుల కార్యాలు కాదు, ముందుగా కీర్తనకారుడే చెప్పాడు, ఒక కీర్తన పాడాడు ఏమని, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. పర్వతములారా, ఆకాశ నక్షత్రములారా, ఎవడైనా సరే దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి తప్ప ఇంకొకరిని స్తుతించడానికి వీల్లేదు. అది గుర్తుపెట్టుకుంటే, నేను ఈ మాట రాస్తున్నందుకు, నేను ఈ మాటను చెప్పినందుకే అనేకులు నన్ను యెహోవా సాక్షులు అన్నారు తప్ప నేను యెహోవాకు సాక్షిని కాదు. మరలా గుర్తుపెట్టుకోండి, నేను క్రీస్తు వాక్యానికి సాక్షిని, అపోస్తలుల బోధకు సాక్షిని మాత్రమే. అపోస్తలను చూడలేదు, నేను యేసుప్రభుని చూడలేదు. యేసుప్రభుని చూడకపోయినా నేను ఆయన దేవుని కుమారుడని విశ్వసించి ఆయన చెప్పిన వాక్యము అపోస్తలుల ద్వారా, ఈ పుస్తకం ద్వారా నాకు వచ్చింది కనుక నేను ఈ వాక్యానికి సాక్షిని అని చెప్తున్నాను. కనుక ఈ వాక్యం ఏమి సమాధానం చెప్తుంది నీకు? దేవునిని మాత్రమే స్తుతించుచు. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను. ఎవరి ద్వారా దయ పొందాలి? ప్రజలు. ప్రజల దయ దేవుని ద్వారా ఎవరు? తర్వాత ప్రజలందరి ద్వారా. సంఘములో ఉన్నవారు కాదు, సంఘము వెలుపలున్నోడి ద్వారా. అబ్బా, వీళ్ళురా సంఘస్థులు అంటే, వీళ్ళురా క్రైస్తవులు అనే పేరు పొందాలా. వారి చేత మనం ఏం చేయాలి? దయ పొందిన వారై ఇప్పుడు భూమి మీద ఈ 2013 సంవత్సరంలో ప్రజలందరి చేత, పక్కింటోని చేత దయ పొందిన సంఘము ఒక్కటి ఉందా చెప్పాలి మీరు. సంఘంలో ఉన్నంతటే దయలేదు కదా, మళ్ళా పక్కన ఎందుకు వెళ్తావు? ఏమండి, ప్రెసిడెంట్ అంటే సెక్రటరీ కూడదు, సెక్రటరీ అంటే ప్రెసిడెంట్ కూడదు, ట్రెజరర్ కూడదు, ఈ ముగ్గురు అంటే పాస్టర్ కూడదు, ఈ నలుగురు గ్యాంగ్ అంటే సంఘాలకు, సంఘస్థులకు కూడదు. వీళ్ళలోనే వీళ్ళ మీద వీళ్ళకే దయలేదైతే ఇది నా సంఘము అని ఈడంటాడు, నా సంఘం గొప్పదని ఆడంటున్నాడు. నీ సంఘం దించబడుతుందంటే నా సంఘం ఎత్తబడుతుందని వీడంటున్నాడు. ఇంతకీ ఏది సంఘం? ఏ సంఘము చేత పంపబడితే నువ్వు అపోస్తలుడని పిలువబడతావు? వారు ప్రార్థన చేసి నీ మీద చేతులు ఉంచారా? ఉంచినోడుకున్న అర్హత ఏంటి? అలా ఉంచిన తర్వాత నీకు మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, గురుతుల బలాలు చూపించే ఆత్మ నీ మీదకి వచ్చిందా? నువ్వెక్కడైనా ఈ మహత్కార్యాలు చూసి, నీ ద్వారా మహత్కార్యాలు చూసి ప్రతివానికి భయం కలిగిందా? ఎంత గొప్పగా ఉంది వాక్యం, మీరు చూస్తే భయమైపోతుంది. అందుకనే నేను కూడా ఇది సంఘము అని బోర్డు పెట్టలే. చాలా మంది వచ్చారు, మీరు పెట్టండి బోర్డు, మేము పైసలు ఇస్తామని. అమ్మా, నీకు నమస్కారం. నీ పైసల కోసం ఆశపడితే దేవుడు నన్ను తిడతాడు గనక నీకెక్కడా బోర్డు కనబడదు. ఎందుకు? నా సంఘంలోనే ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఏమ్మా, వచ్చేదే 50 మందిలో ఎవరికి పగుందో నాకు తెలియదు. అందరు నా ముందు మాత్రం అన్నం వందనాలన్నా, అన్నం వందనాలన్నీ కలిసినట్టే కనబడతారు. కానీ ఎవరి మీద ఎవరికి దయ ఉందో నాకు తెలియదు. ఎవరికో కలిసి ఉన్నారో తెలియని పరిస్థితి. అవునా కదా? మీరు ఆలోచిస్తే మా దగ్గరనే నేను కూడా 2-3 సార్లు గమనించిన, ఒక్కరు ఒకే ఊళ్ళో ఉంటారు, ఒకరితో కూడా మాట్లాడుకునే దశ కూడా నేను చూశాను. అప్పుడు నేనెలా చెప్పగలను? నేనెలా మాట్లాడగలను? నాకు అర్హత ఎక్కడుంది అనేది నేను ఆలోచించగలిగాను. చూసావా, ఇంత గొప్ప మరి వాక్యానికి సాక్ష్యమిస్తూ ఏమీ లేవని మనం దివారాత్రులు మీ అందరి సహకారంతో ఇన్ని సెమినార్లు పెట్టాను. నేను వాక్యాన్ని బోధించగలుగుతున్నాను, సంఘము కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి.
కానీ బయట వాళ్ళ చేత దయ మా మీద లేదు. మరి అవునా కదా? లేదా ఉందా లేదా? ఎవడు మనల్ని మెచ్చుకోవట్లేదు. కాబట్టి మేము ఏం చేయాలి? మాది బైబిల్లో ఉన్న లాంటి సంఘం, ఆనాటి సంఘం కాదు కనుకనే మా దగ్గర ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. మా దగ్గర డీసీ మెంబర్లు లేరు, బిషప్పులు లేరు, రెవరెండ్లు అసలే లేరు. ఎన్ని లేవు ఇవన్నీ అని మీరు ఆలోచించగలిగితే వాక్యానుసారంగా మన బోధ, మన ప్రవర్తన, మన బ్రతుకు ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఇన్ని అర్హతలు ఉండాలి. ఇంకో సంగతి చెప్పాను, అందులో అసలైన ఉన్నది, తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. బా, నా సంఘంలో అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారా? నాదే కాదు, ఎక్కడా లేరు. ఉంటే చెప్పండి చూద్దాం. ఈ ఆస్తి సంపాదించుకుంటారు, అవసరమైతే గల్లా పెట్టని కొట్టేసి ఆ ఆస్తి సంపాదించుకోవాలనుకుంటాడు. ఎందుకంటే సంఘానికి సెక్రటరీ అయితే ఇంట్లో కలెక్టివ్ వచ్చేస్తుంది, స్కూటర్ వచ్చేది, లేదా కేజీలు అయితే వచ్చేస్తుంది. ఇల్లమ్మి చర్చిని డెవలప్ చేశారు, ఆ రోజు సంఘాన్ని డెవలప్ చేశారు. ఈ రోజు సంఘం అమ్మి ఈడీలు కట్టుకుంటున్నాడు. మళ్ళీ నాది సంఘం అంటాడు, లేకపోతే సంఘ ఆస్తున్నమ్మి ఆ ఈడీ ఇల్లు కట్టుకొని నాది సంఘం, నా సంఘం ఎత్తపడుతుంది, నాకు రా అంటాడు. కాబట్టి ఏ సంఘము పంపితే నువ్వు అపోస్తలుగా పిలువబడుతున్నావు రాజు. ఏ సంఘం చేత పంపబడ్డావో ఆ సంఘంలో చేతులెత్తి ప్రార్థన చేయగలిగే అర్హత ఎవరికి ఉంది? నిన్ను పంపారు. అందుకే వాక్యం అంటుంది, అందరూ అపోస్తలులా, అందరూ బోధకులా, అందరూ ప్రవక్తలా. మనం బోధకులం కూడా కాదు, ఎందుకంటే బోధం అనేది కాదు. కేవలము సువార్తికులము, కేవలం యేసుక్రీస్తు చెప్పమన్నా సువార్తను చెబుతున్న వాళ్ళమే. అందుకే సహోదరులారా అంటాడు బైబిల్లో. ఎవరిని ఏ పేరుతో పిల్లలేదు బాగుంది. అందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా గమనిస్తే ఏ సంఘము పంపితే ఈ రోజు మనం అపోస్తలుగా పిలవడం, మన సంఘము అన్ని కండిషన్లో ఉందా? ఈ రోజు సంఘ పెద్దలు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇదే అంశం కలిసి వచ్చింది కనుక సంఘ పెద్ద, దాన్ని బైబిల్లో ఏమన్నారంటే అధ్యక్షులు అన్నారు. తిమోతికి రాసిన, తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తే తెలుగులో చక్కగా ఉంటుంది. తిమోతికి చూద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవిని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల వాడు దొడ్డ పనిని అపేక్షించువాడు గొప్ప పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే గొప్ప పని, పెద్ద పని అర్థం. అధ్యక్షుడు వాడు అదమ్మా అధ్యక్షుడు అని తెలుగులో ఉంది. కొన్ని సంఘాలేమో ప్రెసిడెంట్ అని పెట్టుకుంటాయి. కానీ కొన్ని సంఘాలు ఏం పెట్టుకున్నాయంటే, దీన్నే ఇంగ్లీష్ లో కనుక మీరు కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తే అధ్యక్షుడు అనే పదం దగ్గర బిషప్ అని ఉంటుంది. ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ట్రాన్స్లేట్ అయిన బైబిల్లో బిషప్ అని ఉంటుంది. అంటే బిషప్ అనే అతను ఎవరైనా సంఘానికి అధ్యక్షుడు. ఇప్పుడు మనం ఈ లోకంలో బిషప్ అని ఎంతమంది పిలిపించుకుంటున్నారు? నా చిన్నప్పటి నుంచి నేను చూస్తే నాకు కొంచెంగా గుర్తున్న కాడికి కేథలిక్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, ఇంట్లోనే నేను బిషప్లను చూశాను తప్ప ఇప్పుడైతే పుట్టగొడుగుల్లా పెరిగొచ్చారు. ప్రతి ఒక్కరు చూస్తే బిషప్ అని పెట్టు. చిన్నోడు పెద్దోడు, అసలు సంస్థ లేదు, సంఘం లేదు. సిఎస్ఐ గురించి చూశాను నేను. కాదు, అక్కడ బోర్డు కూడా చూశారు, ఫలానా అధ్యక్ష మండలము అని ఉంటుంది. కాబట్టి ఆ మండలానికి అధ్యక్షుడు బిషప్. కొంతవరకు వాక్యానుసారంగా ఉంది వాళ్ళది. కొంతవరకు అంటే అధ్యక్ష మండలం గనక అదొక సంస్థ, దానికి ఒక అధ్యక్షుడు ఉండాలి, దాన్ని నడిపించాలి గనక బైబిల్ ఇంగ్లీష్ లో వాక్యానుసారం ఇంగ్లీషు పదాన్ని ప్రకారంగా దాని అధ్యక్షుడు బిషప్.
సంఘమా సంస్థన మళ్ళా ఆలోచన. సంఘం అనే గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ముందు సంఘం ఎలా ఉండాలో చెప్పేశాను. ఇక్కడ చెప్పాను, తిమోతిలో కూడా చెప్తాను. 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, జీవము గల దేవుని సంఘములో అనగా ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. వాక్యము బైబిల్ ప్రకారంగా ఉన్నదే సంఘం. బైబిల్ ప్రకారంగా ఉంటేనే సంఘం. సత్యమునకు ఆధారం అంటే వాక్యమునకు ఆధారము, వాక్యమునకు స్తంభము. వాక్యం వాక్యం వాక్యం. వాక్య ప్రకారంగా ఆ సంఘ అధ్యక్షుడు ఎలా ఉండాలి, వాక్య ప్రకారంగా ఆ సంఘాన్ని నడిపించే కాపరి ఎలా ఉండాలి, ఆ వాక్య ప్రకారంగా ఆ సంఘంలో ఉండే డీకన్స్ కింద రాస్తాడు. ఈ అధ్యక్ష పదవి పరిచారకులు అంటే డీకన్స్. వీళ్ళందరూ ఎలా ఉంటేది సంఘమో ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఒక అధ్యక్షుడికి, ఒక బిషప్ కి ఉండవలసిన లక్షణాలు ఏమున్నాయంటే, ఇక్కడ ఒక దాదాపు ఒక 20-30 గుణ లక్షణాలు ఉన్నాయి. మరి బిషప్ అని పిలిపించుకోవాలి అంటే ఎన్నున్నాయి చూద్దామా? దొడ్డ పని. అతడు అధ్యక్షుడగు వాడు నిందారహితుడు. ఒక సంఘానికి అధ్యక్షుడు కాదు, మొత్తం సంఘాలన్నిటి. ఇవన్నీ సంఘాలు కాదు, సంస్థలు కనుక. బ్యాప్టిస్టు ఒక సంస్థ, సిఎస్ఐ ఒక సంస్థ, మెథడిస్ట్ ఒక సంస్థ, పెంతకోస్తు ఒక సంస్థ. మనం సంస్థలా భావించుకోవాలి. ఎందుకంటే సంఘాలంటే ఇన్ని రూల్స్ లేవు. మరి నేను ఎవరిని కాదంటలేను. నేను బ్యాప్టిస్ట్ నుంచే వచ్చాను. ఒకప్పుడు నాకు తెలియదు కనుక నా సంఘమే గొప్పదని నేను ఎగిరినోన్నే, క్వశ్చనే లేదు. అవునా? కానీ ఇప్పుడు చూస్తే సంఘానికి ఉండవలసిన రూల్స్, సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏ సంఘంలో లేవు కనుక మనం ఎవరిని సంఘం అంటలేం. ఆఖరికి మాదే ఎత్తబడే సంఘం మరి క్రీస్తు సంఘం అని చెప్తున్నది. అయినా సరే క్రీస్తు సంఘము నాదే గొప్ప సంఘము, మళ్ళా నా దాంట్లోకి వస్తే మీరు బాప్తిసం తీసుకోమని రాగానే బాప్తిసం ఇస్తారు. ఎందుకంటే మనలో చాలా మంది క్రీస్తు సంఘం వల్లే ఉన్నాం. కానీ మళ్ళా బాప్తిసం ఇస్తారు, బోర్డు పెట్టుకోండి. ఇంతకీ క్రీస్తు సంఘంలో తమ స్థిరాస్తులను అన్ని ఆ సంఘ నాయకుని దగ్గర పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనొద్దు. బయటకంటే మన పరువు మనం తీసుకుంటాం. ఎవడు ఎంత డబ్బు ఇస్తాడో చూసే సంఘం ఇది. ఫారెన్ నుంచి ఎంత వస్తే అంత ఆలోచించాలి. నేను చాలా బాధపడుతున్నాను. వీళ్ళు ఈ పాస్టర్లందరూ నన్ను ఎందుకు పెడతారంటే, ఈ రోజు భారతదేశంలో ఉన్న సంఘం బాగుపడాలంటే విదేశాల నుంచి వచ్చే డబ్బు ఆగిపోవాలి. అప్పుడు ఒరిజినల్ సంఘం ఏదో తెలుస్తుంది. పైసలు వచ్చినాయి కాబట్టి విపరీతంగా ఇంటికో సంఘం అయిపోయింది. ఒకరంటే ఒకరికి పడని దశ అయిపోయింది. తెలుసుకోలేదు మీకు. ఎవడిష్టం వచ్చినాడు ఆ ఇంట్లో సంఘం పెట్టుకుని నువ్వంటే నాకు పడని దశ, నేనంటే నాకు పడని. కులానికో సంఘం, ఊరికో సంఘం, వాడకో సంఘం, ఇంటింటికో సంఘం. తెలుసుకోలేదు మీరు. ఒక ఇల్లు ఒక సంఘం ఏంటంటే ఒక రెఫరెన్స్ చూస్తాడు. ఇంట్లో ఉన్న సంఘం అని రెఫరెన్స్ చూస్తాడు. కానీ ఆ కాలంలో ఇంట్లో ఎందుకుంది, ఈ కాలంలో ఇంట్లో ఎందుకున్నది? సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి బైబిల్ చదివే ఆ స్థితి మనకి ఇంకా రాలేదు కనుకనే మనం అది చూపించుకొని మన మీదకి ఆపాదించుకుంటున్నాం. కానీ ఇలాంటి సంఘము, ఇలాంటి సంస్థ, దానికి అధ్యక్షుడు, సంస్థకు అధ్యక్షుడైతే రూల్స్ లేవు. మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ నీది సంస్థ అన్నావు అనుకో, నువ్వు దానికి అధ్యక్షుడిగా, బిషప్ గా, నువ్వు ప్రెసిడెంట్ గా ఉంటే నీకు ఈ రూల్స్ వర్తిస్తాయి. కానీ నాది సంఘం అన్నావు, నాదే గొప్ప సంఘం, నాదే ఎత్తబడే సంఘం, అవతలి అన్ని దించబడే సంఘం అన్నావు, ఇప్పుడు నీ సంఘానికి, నీ సంఘ పెద్దకు, సంఘ అధ్యక్షుడికి ఉండవలసిన అర్హతలు చదవమ్మా. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడు, మహానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయుండి, మద్యపానీయు, కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ఘనాపేక్ష ఇది అండర్లైన్ చేసుకుంటే చాలు. ఏమండి, ప్రతి ఓడికి డబ్బును చూడగానే కళ్ళకు బయలు పంపుతాయన్నమాట. సంఘంలో మామూలునే ఉంటాడు, సీటుకు వచ్చేదాకా మామూలే. భక్తి పోరాటం. కాపరైనా సరే, ఎవరైనా సువార్తికుడు బయలుదేరినా, పాస్టర్కి బయలుదేరినా, నేను దేవుని సేవ చేస్తానని వచ్చేస్తాడు. ఎప్పుడైతే డబ్బు పడిందో, మొన్న ఏదో ఊర్లో చెప్పేటప్పుడు చెప్పాను, పాపం ఆదాము అవ్వలు కూడా ఆ ఏరియా వన్లో మంచిగా తిరుగుతున్నారు.
ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఆ చెట్టును కూడా వాళ్ళు చూసినారు, అవునా కదా? మీరు ఆలోచి తోట మధ్యలో చెట్టును కూడా వాళ్ళు ఎన్నోసార్లు చూసి ఉంటారు, ఏం అనిపించలేదు. ఎప్పుడైతే దిగిండో అన్న అర్థమైందా లేదా, నీకు ఈ విషయం చెప్తానా అనగానే అప్పుడు అమ్మ చూసిందట పండును. అప్పుడు ఎలా కనబడింది? చూపులకు రమ్యమైనది. అంటే ఒక్కసారి దృష్టి ఉంచితే అయిపోయినట్టు, అది నిన్ను తినేస్తుంది. ఇంకా ఏమండి, మన దగ్గర జేబులో డబ్బులు ఉన్నప్పుడు దాని రేంజ్లు ఉన్నప్పుడు మనడు ఒక్కసారి లెక్క చూసి బరువు అయిందనుకో, అప్పుడు మన లెవెల్ పెరిగిపోతుంది. అదే మనదే, మన సొమ్మే, బయట ఎందుకు? అందుకే ఈ గుణము ఎవరికో అయితే ఉండదో, ధనాపేక్ష లేనివాడు. ఆ రోజులలో ఎవడికి ధనాపేక్ష లేదు. అపోస్తుల బోధ విన్నవాడికి ఏ ఒక్కడిలో అపోస్తులతో సహా ఎవ్వరికీ ధనాపేక్ష లేదు. అందుకే వారి వారి అక్కల కొలది సమష్టిగా పంచుకున్నారు. చరాస్తిని అన్నాడు, స్థిరాస్తిని అన్నాడు. చరం అంటే నడిచేది. అంటే ఇప్పుడంటే కార్లు ఉన్నాయి, అప్పుడు రథాలు ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు, అవునా కాదా? ఆలోచన అప్పుడు ఆస్తే గుర్రాలు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, కంచర గాడిదలు, అవి చరాస్తి. ఆ చరాస్తిని అన్నాడు, స్థిరాస్తిని అన్నాడు. ఒక్కరు పొరపాటు చేశారు, తెలుసోలేదో మీకు? 5వ అధ్యాయం అయినప్పుడు స్థిరాస్తిని మోసం చేశారు. వెంటనే ఏమైపోయింది? ఇద్దరు చచ్చిపోయారు. ఎవరాలు? అననీయ, సఫీరా. ఆలోచించాలి, నిన్ను ఎవడమ్మన్నాడు, నువ్వు ఎందుకు మోసం చేసావు? పరిశుద్ధాత్మ, నువ్వు అమ్ముకుంటూ పోతే నిన్ను అమ్మని ఎవడన్నా బతిలాడా? కానీ స్ట్రిక్ట్ గా ఉండాలి అంటే నీ సంగతి చూసుకోమన్నాడు. అది ఆ కాలమే సుమా. ఇప్పుడు దేవునికి ఇస్తానని ఇల్లు అమ్మినాకనే కదా ఇంత ఇస్తానని చెప్పి నువ్వు దాచుకున్నా, నువ్వు బతుకుతావు. ఎందుకంటే ఎప్పుడు చేస్తావు? చచ్చిన తర్వాత చస్తావు. అంటే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత చావు, అది నరకం. మరణం అంటే నరకం. ఇప్పుడు లేదు, ఎందుకంటే అప్పుడున్నది ఇప్పుడున్నది డిఫరెంట్ గా ఉన్నది కనుక ఆ కాలంలో ఉన్నదేంది ఈ కాలంలో ఉండవలసిందేంటిది. ఆ కాలంలో అపోస్తలులు ఉన్నారు, అప్పుడు మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేసే కార్యక్రమం ఉన్నది, వాళ్ళందరూ బ్రతుకున్నారు కనుక అప్పుడున్న కండిషన్ వేరు, ఇప్పుడున్న కండిషన్ వేరు. ఇప్పుడు కేవలం సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్షణ. నమ్మినోడికి రక్షణ దొరుకుతుంది. మరలా చెప్తున్నాను, నాకు 10 రూపాయలు ఇస్తే నీకు 20 రూపాయలు దొరుకుతుంది, నీకు బోధ చేస్తున్నారు, అక్కడికే వెళ్ళిపోతున్నాడు జనాలు. నువ్వు 10 ఇస్తే నీకు 20 రాదేమన్నా, డబల్ ప్రింట్ చేసి ఇస్తాను అనుకున్నావా? దేవుడు ఎక్కడికి వచ్చింది నీకు? ఆలోచించాలి. నీకు రక్షణ దొరుకుతుంది అంటే పరలోకం దొరుకుతుంది, ఈ లోకంలో డబల్ రాదు. ఈ బోధ లేదు ఇప్పుడు. అందుకనే మీరేం చేస్తున్నారో ఆలోచించమంటున్నాడు. నువ్వు బిషప్ గా ఉండాలి అనుకుంటే ఇన్ని రూల్స్ ఉండాలి. నీది సంఘం అయి ఉండాలి అంటే ఇగో నీ సంఘం ఇలా ఉండాలి. అనేకుల చేత దయ పొందిన వారై, ఇంకా 2-3 రూల్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఏకపత్నీవతుడై ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఉండాలి. ఈ 2 ఉంటాయి. బిషప్ అనేవాడికి, అధ్యక్షుడు అనేవాడికి కాపరి వేరు, బిషప్ వేరు, పాస్టర్ వేరు, సంఘ పెద్ద వేరు. గుర్తుపట్టుకోండి. సంఘ కాపరికి, సంఘాన్ని నడిపేవాడికి ఈ రూల్స్ లో కొన్ని అప్లై కావు. ఎందుకంటే సువార్త చెప్పాలంటే పెళ్ళైనా చెప్పొచ్చు, పెళ్లి కాకపోయినా చెప్పొచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వు ముసలుడివా, యవనస్తుడివా, యవనలు, నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తులో నీకు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది నువ్వు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సంఘానికి అధ్యక్షుడిగా, బిషప్ గా నేను ఉంటాను అనుకుంటే మాత్రం, నేను ప్రెసిడెంట్ను, నేను సెక్రటరీని, నేను ఇలాంటి పోస్టులు పెట్టుకుంటాను అంటే మాత్రం ఇన్ని రూల్స్ వచ్చాయి, ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయే సంఘం. అందులో ఏకపత్ని వ్రతుడై ఉండాలి, విశ్వాసులైన 2 పిల్లలు కలిగిన వారు ఉండాలి. 2 అని ఎందుకన్నానంటే పిల్లలు అన్నాడు, 2 అనలేదు. పిల్లలంటే ఎంతమంది? ఒకరికంటే ఎక్కువ. ఒక్కరికంటే ఎక్కువ అంటే మినిమం 2 ఉండాలి. ఆ 2 పిల్లలు విశ్వాసులై ఉండాలంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళై ఉండాలి. బాప్తిసం తీసుకోవడమే కాదు, తండ్రికి సువార్త పనిలో సహకరిస్తున్న వాళ్ళై ఉండాలి. ఇంత గొప్పోడి అయితేనే నువ్వు బిషపు,
ఈ లోకం మీద ఎంతమంది బిషప్లు ఉన్నారో ఇప్పుడు చెప్పండి. నిజంగా సంస్థ బిషప్ అని పిలిపించుకున్నాడైనా, సంఘం బిషప్ అని పిలిపించుకున్నాడైనా బోలెడు మంది బిషపులు ఉన్నారు. ఎంతమంది ఇలా ఉన్నారో చెప్పండి. ఇంత వాక్యం చెప్పగలిగిన ఏకపత్ని వ్రతుడమైనా అవునా కాదా? మన ఆస్తిని అమ్మీలు, మన ఆస్తి పోయినా పనులు, జీతం లాస్ అయినా పనులు నేను బోధ చేసినా, నాకు 3 పిల్లలు ఉన్నా నేను కూడా అపోస్తలుని కాను, లేకపోతే నేను బిషప్ను కాను. ఎందుకు? అధ్యక్షుడిని కాను. ఎందుకు? నా 3 పిల్లలు ఇంకా బాప్తిసం తీసుకోలేరు. అర్థమైందా? నా సేవలో నా కూతురు, నా చిన్నోడు సహాయం చేసినా వాళ్ళు బాప్తిసం తీసుకోలేరు. కాబట్టి ఐఎమ్ నాట్ ఏ బిషప్. నేను ప్రెసిడెంట్ గా ఉండడానికి లేదు. నాకంటే ఒక క్వాలిటీ ఎక్కువ ఉన్నది రావన్నకి. ఓకే, నాలాగా వాక్యం కూడా చెప్పగలడు ఆయన. నాకంటే ఎక్కువ ధనాపేక్ష కూడా అస్సలు లేని మనిషి ఉన్నాడు పక్కన. కానీ ఏం లాభం, ఆయనకు ఒక్కడే కొడుకున్నాడు. 2 ఉండాలి. ఆలోచించారు కదా, ఆలోచిస్తే అర్థమవుతుంది మీకు. అందుకనే ఎవరు ఉన్నాం? మా ప్రసాదరావు ఉన్నాడు. మరి 2 పిల్లలు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంది, ఆమె ప్రారంభమైంది, ఇంకో పాప చేసుకుంది. కాబట్టి ఆయనకు కూడా బిషప్ అని పిలుచుకున్నానికి ఎలిజిబిలిటీ. ఎందుకంటే మాతో సేవలు సహకరించాలి, విశ్వాసులై ఉండాలి. దానికి పెట్టేవాళ్ళం. ఇంకెవరు ఉన్నారో చూసుకుంటాం. మేము ఆలోచించుకుంటే మాకెవరికి ఎలిజిబిలిటీ కనబడతలేదు. అందుకని మేము ఎవరో బిషప్లు అన్నాం. మా దగ్గర సెక్రటరీలో, ప్రెసిడెంట్లో, ట్రెజరర్లో ఇవన్నీ బిజినెస్లు లేవు. మేమంతా మా సహచరాస్తులలో మా సంపాదన అంతా ఒక దగ్గర చేరుస్తున్నాం. సువార్తకు అప్లై చేస్తున్నాం. ఎవరిచ్చిందైతే తీసుకుంటున్నాం, ఎవరికి పోయినా మాది పెడుతున్నాం. ఇది పరిచర్య కొనసాగిస్తున్నాం. అయినా మేము ఈ బిరుదులు తగ్గించుకోవడం లేదు. కానీ నువ్వు ఎందుకు డాక్టర్ తగ్గించుకున్నావని అడిగారు. హక్కు మీకుంది కదా, అదొకటి మిగిలిపోయింది. అవునా కదా? మరి నా గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఏ పరిస్థితుల్లో నేను ఇలా అంటే, ఈ లోకంలో బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఎవరంటే అపోస్తలులు. నేనన్నా బైబిల్లో యేసుక్రీస్తు 12వ ఏట ఆ యొక్క బోధకుల మధ్య కూర్చొని లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. దాని ఇంగ్లీష్ లో కనుక చూస్తే, అమాంగ్ ద డాక్టర్స్ జీసస్ క్రైస్ట్ వాస్ క్వశ్చనింగ్ అమాంగ్ ద డాక్టర్స్ అని ఉంది. మీరు ఏంటది కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ చూస్తే డాక్టర్స్ అనే బిరుదు బోధ చేసే వారికి ఇవ్వబడింది. డాక్టర్ అంటే ఎవడు? డాక్టరీని చెప్పేవాడు డాక్టర్. డాక్టరీన్ అంటే సిద్ధాంతం. బైబిల్ ప్రకారంగా కొత్త సిద్ధాంతం, బైబిల్లో ఉన్న సిద్ధాంతంను, బైబిల్లో ఉన్న నీతిని, బైబిల్లో ఉన్న సమస్తాన్ని బోధించేవాడిని బోధకుడు అంటారు. బైబిల్లో ఉన్న డాక్టరీని, సంఘానికో డాక్టరీని. నన్ను అడుగుతాడు ఒకడు, మీ డాక్టరీని ఏంటిదంటాడు. నా డాక్టరీని బైబిల్ అంతా అంటాను. ఒకటే వాక్యం డాక్టర్ అయితే మరి మిగతా వాక్యాలు ఏమైపోవాలి? అందుకని ఒక వాక్యం కాదు కనుక బోధ, దేవుడు బోధించిన బోధను డాక్టరీని అన్నారు. ఆ సిద్ధాంతాన్ని బోధించేవాడు డాక్టర్ అన్నారు. కాబట్టి నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అనేక మందిని మరి ప్రశ్నిస్తున్నప్పుడు నీకేం అర్థమైందని అవతలడు ప్రశ్నిస్తాను. ఎందుకంటే అవతలడు ఆల్రెడీ రెవరెండ్ డాక్టర్ అయి ఉన్నాడు. నేను ఒక బ్రదర్ గా వెళ్ళి, బ్రదర్ ఈ ప్రశ్న ఏంటంటే ముందు నీ లెవెల్ ఎంత అని అడుగుతున్నాను. నేను బ్రదర్ అన్నాను అనుకో, వీడు సంఘంలో చిన్నోడు, వీడు సింకు, నీతో ఎవరపో అన్నాను. నీలాగా నేను కూడా డాక్టర్నే, నేను కూడా బోధిస్తున్నాను బైబిల్లో. నేను కూడా ఒక డాక్టర్ను. సిద్ధాంతాన్ని నువ్వు బోధిస్తున్న సిద్ధాంతాన్ని పరీక్షించి పరిశోధించి నువ్వేం చెప్తున్నావో అడగడానికే నేను వచ్చాను. నీలా కాక బైబిల్లో ఉన్నది ఆ బోధన నేను చేస్తున్నాను. బైబిల్లో ఉన్న సిద్ధాంతాన్ని డాక్టరీని చెప్తున్నాను గనక డాక్టర్. అది
ఒక ప్రబుద్ధుడు నాకు చెప్పడం మూలాన అప్పుడు నాకు తెలియదు కదా, అందుకే నువ్వు కూడా డాక్టర్ పెట్టుకోవచ్చు అన్నాడు. కాబట్టి నేను డాక్టర్ని పెట్టుకున్న తర్వాతనే ఈ రోజు ఈ లోకంలో ప్రతి ఒక్కడు మామూలుకి ఎంతైతే డాక్టర్ అనగానే ఆహా ఈయన బైబిల్లో డాక్టర్ అయితే కొంచెం జ్ఞానవంతుడే, ఇక్కడ ఉన్నది కదా ప్రజ్ఞానిలో ఉన్న గొప్పతనాన్ని చెప్పి అవతల ఆలోచించే విధం కోసమే నేను డాక్టర్ని కలిగించుకున్నాను. కానీ చాలా చోట్లల్లో మనకు అది కనబడదు, మామూలుగా రాసుకోవాల్సిందే, ఆలోచించాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఇంకెవరు రెవరెండ్లు ఉన్నారు. అవునా కదా? రెవరెండ్ రెవరెండ్ ఇంతకి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 110 10 వదిలేస్తానులే మిమ్మల్ని, 5 గంటలకు వదులుతాను, టైం కూడా కొందరు ఆల్రెడీ లేస్తారు వెనకాల. 111 ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని నామమే పూజింపదగినది, పరిశుద్ధమైనది. దేవుని నామమే, దేవుని నామమే. ఇంతకీ దేవుని నామమేది? యెహోవానా? చాలా మంది అది ఇశ్రాయేలు కోసమేనని బైబిల్లో చాలా సార్లు చెప్పాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని. కాబట్టి దేవుని నామము, దేవుడు అనేదే నామవాచకం కనుక గాడ్ అంతే. ఆ పేరే ప్రభువైన దేవుడు అని మరొకసారి చెప్పబడ్డది కనుక ప్రభువైన దేవుడే స్తుతింపదగిన వాడు, పూజింపదగిన వాడు. ఇంగ్లీష్ లో మీరు ఎవరున్నా కింగ్ జేమ్స్ వర్షన్ ఉంటే హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్ అని ఉంటుంది, రాసుకోండి కావాలంటే. హిజ్ నేమ్ అంటే హిజ్ ఎవరు అంటే దేవుడు, పరలోకమందున్న దేవుడు. ఆయన నామము మాత్రమే అంటే రెవరెండ్ గాడ్ అని పెట్టుకోవాలి, రెవరెండ్ జెహోవా. ఒకవేళ ఇప్పటికీ మనం ఆ మాటలోకి వెళ్ళగలిగినట్టయితే యెహోవా నామము పూజింపదగినదని ఉన్నది కనుక రెవరెండ్ జెహోవా అని ఉంటది. మరి మిగతా నామాలు ఏ నామము పూజింపదగినది కాదు. ఎందుకంటే ఆల్రెడీ యెషయాలో చెప్పాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నువ్వెవరిని పూజించకూడదు, నువ్వెవరిని ఆరాధించకూడదు, నువ్వెవరిని స్తుతించకూడదని దేవుడు చెప్పాడు కనుక దేవుని నామం ఒక్కటే. అయితే ఈ రెవరెండ్ అనే పదానికి ఇంగ్లీష్ లో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే రెవరెండ్ అనే పదం డిక్షనరీ ప్రకారంగా చూస్తే గౌరవనీయులు, హానరబుల్ అంటారు చూసావా, గౌరవనీయులు అనే పదం ఒకటి తగిలింది, పర్యాయ పదం. కాబట్టి రెవరెండ్ అంటే నేను గౌరవనీయులు, పెద్దలను బాగుగా పాలన చేయు పెద్దలు ఏవైతే ఉన్నారో వాళ్ళను సన్మానించుము అనే ఒక మాట బైబిల్లో ఉన్నదని మేము గౌరవనీయులమే తప్ప మేము పూజ్యులము కాదు. పూజ్యనీయుడు అని ఉంటుంది. ఒక పూజ్యుడు మనం మంత్రికి రాసుకుంటున్నాం, లేకపోతే ఎవరికో రాస్తున్న పూజ్యనీయులని అని అంటాం, తల్లిదండ్రులు అని అంటాం. అలాంటి పూజ్యనీయ అనే భావముతోనే యాక్చువల్ గా ఈ రెవరెండ్ అనే పదం సృష్టించబడింది. కానీ ఈ రోజు ఇంగ్లీష్ లో ఉన్న పర్యాయ పదాన్ని బట్టి అనేకులు రెవరెండ్ గా ఉండటానికి పిలువబడుతున్నారు. బైబిల్ ఆలోచిస్తే ఈ తర్జుమా ప్రకారంగా ఏ ఒక్క మనిషి, ఏ ఒక్కరు కూడా పూజింపదగిన వారు కారు. ఎవరి నామము పూజింపదగినది కాదు. నా నామమా, నీ నామమా, అపోస్తుల పూజ, మోషేకు రెవరెండ్షిప్ లేదు, అపోస్తుల పౌలుకు లేదు, ఒక యోహానుకు, ఒక పేతురుకు, ఎవరికి పూజింపదగిన నామము కాదు. ఆఖరికి యేసు నామము కూడా పూజింపదగినది కాదు. ఎందుకంటే కుమారుడు అన్నాడు అంతే. రెవరెండ్ జీసస్ క్రైస్ట్ అని ఆయన చెప్పుకోలే, లేకపోతే అపోస్తులు చెప్పలే, ఈయనే రెవరెండ్ అని. రెవరెండ్ అని ఎవరు చెప్పారు?
దేవునికి మాత్రమే పెట్టబడింది తప్ప యేసు ప్రభు కానీ ఎవరికి పెట్టబడలేదు. కానీ మన వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే గౌరవనీయులు, పూజ్యనీయులు, మహానుభావులు అని మానవ భాషలో, లోక భాషలో ఏదైతే రాసుకుంటారో అందుకు పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకుంటే సరిపోతుందే తప్ప కీర్తనల గ్రంథం 11 అధ్యాయము 9వ వచనంలో రాయబడిన ప్రకారం అయితే మనం ఎవరము రెవరెండులము, పూజారులం గాని పరిశుద్ధులము కాను. ఆయన నామము ఏమన్నది? పరిశుద్ధమైనది, పూజింపదగినది. పరిశుద్ధమైన వాళ్ళే పూజింపదగిన వాళ్ళు. మరి పరిశుద్ధమైన వాళ్ళమా మనం? బైబిల్లో మన గురించి ఏం రాయబడిందో తెలుసా? ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ అంటే ప్రతి ఒక్కరును, అందరంటే ఇద్దరు. ఇప్పుడు చెప్పాలి, నువ్వు డాక్టర్వా, బైబిల్ కాలేజీ డైరెక్టర్వా, నువ్వు కాపరివా, బిషప్వా, ఈ లోకంలో ఈ ఆకారాన్ని ధరించుకొని నేను నాది ఏదో క్షణంలో స్వార్థం, ఏదో క్షణంలో ఏదో ఒక గుణం, ఏదో క్షణంలో ఆలోచనలైనా తప్పు చేసే దౌర్భాగ్య స్థితి మనకున్నది కనుక, అవునా కదా? ఏమండి, ఎవడు పరిశుద్ధుడు ఉన్నాడు? ఎవడు పరిశుద్ధుడు? మనము పాపము చేయలేదని చెప్తే దేవుణ్ణి అబద్ధికులు చేయగలుగుతామని యోహాను గారు అన్నారు. నేనలేదు ఆ మాట. ఎవరైనా యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అపోస్తలుడైన యోహాను అన్నాడు, మనము పాపము చేయలేదని కనుక మన నోటి గురించి చెబితే దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తామన్నాడు. కాబట్టి మనమందరము పాపము చేసి నా పాపులం, పాపము చేసిన పాపములం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు గనక నేను కూడా పాపము చేస్తున్నవాడిని గనక నేను పరిశుద్ధమైన వాడిని కాదు గనక నేను పూజింపదగిన వాడిని కాను. కాబట్టి ఐఎమ్ నాట్ రెవరెండ్ జాన్. ఆ భావంతో నేను ఇంతకాలం ఉన్నాను. ఒకవేళ ఇంగ్లీష్ పదం బ్రదర్ ఇది పర్యాయ పదం కనుక మేము పెట్టుకుంటాం, నువ్వెవడు అనడానికంటే నేనెవడిని కాదు. అర్థమైందా లేదా? నేనెవరిని వద్దని చెప్పటం కూడా లేదు. ఎవరిష్టానికి వాళ్ళని వదిలేశాం. ఇది బైబిల్లో రాయబడిందనే చెప్తున్నాను తప్ప పెట్టుకున్న వాళ్ళను నిందించడం గాని, వద్దనడం గాని, తప్పనడం గాని నేను మాత్రం చేయటం లేదని మీరు గుర్తుంచుకోవాలి. చివరగా ఇవన్నిటిని మీరు గమనించారు గనక వీళ్ళన్నిటిలో ఉన్న, పొద్దున చెప్పాను, ఇప్పుడు చెప్పాను, బోధ చేసేవాడు పాత నిబంధనలో ప్రవక్త అయితే ఎదిరించమన్నాడు. రాజులను ఎదిరించు, ఎవరినైనా ఎదిరించు, అవసరమేదో అని నరికిపాడే అన్నాడు. ఆనాటి ప్రవక్తకు అధికారం ఉన్నది. కానీ అపోస్తులకు, క్రైస్తవులకు, సువార్థికులకు ఏమనుందో తెలుసా? ఒక అపోస్తుడు ఆ రోజుల్లో యేసుక్రీస్తు శిష్యుడున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వెంబడించారో వాళ్ళందరూ రాజులను, అధికారులను సన్మానించు అనుంది. నీపై అధికారులకు ఏమనుంది? లోబడి ఉండుడని మనకున్నది. అక్కడ అధికారులు రాజులైనా దిగిపోమనాలి. ఒక రాజున్నాడు సౌలు, కానీ సమయంలో ఎవరు? బోధకుడు, యాక్చువల్ గా ఒక ప్రవక్త. సమయంలో దించాడు, దావీదును నిలబెట్టాడు. ఎవరు దేవునికి అది వ్యతిరేకంగా అని దించే అధికారం ఉన్నది, ఇంకోటి నిలబెట్టే అధికారం ప్రవక్తకు ఉంది. కానీ అపోస్తులుగా మనం ఈ కాలంలో ఉన్న సువార్థికులుగా మనం ఎవరిని ఈ లోక అధికారులను మనం బెదిరించేది గాని, ఎదిరించేది గాని, మనం వాళ్ళను నిలబెట్టే అధికారం మనకు లేదు. ఆఖరికి పౌలు అపోస్తలుడైనా ఒకసారి ఏం జరిగిందో మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించగా, పౌలు అతనిని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింపకూర్చుండి ధర్మశాస్త్రంలో విరోధంగా నన్ను కొట్టుటకు ఆజ్ఞాపించుచున్నావా? ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వెవడివైనా సరే 2-3 సాక్షులు ఉండాలా, నేరారోపణ జరగాల, నేరం రుజువైతే నేరస్తునే కొట్టాల. కానీ ఇవేమి పాటించకుండా ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఈ యొక్క ప్రధాన యాజకుడిని కొట్టమన్నాడు కనుక
ఇమీడియట్ గా రిటాలియేట్ అయ్యాడు. అప్పుడు పక్కన ఉన్నోడు చెప్తున్నాడు, దగ్గర నిల్చున్న వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, ఎందుకంటే నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనెను. ఆ వాక్యం నాకు తెలుసు, కానీ 7 ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు అన్నారు. తప్పించుకుంటారు. అర్థమైందా లేదా? జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే అతడు తెలిస్తే నువ్వు మాట్లాడవని అధికారం నీకు లేదు. ఎందుకంటే అదేలా ఇప్పటికీ ఏ దేశంలో కూడా ఇదేలా ఉన్నది. ప్రజల అధికారులు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఉన్నాం. ఇది మన ప్రజాస్వామ్య దేశం. అసలు భారతదేశంలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన రాజ్యాంగ వ్యవస్థ ఎన్నో దేశాల నుంచి తీసుకుని వాటన్నిటిని వడపోసి దానికంటే మెరుగైన రాజ్యాంగాన్ని మనకు రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నంత స్వాతంత్రము ఏ దేశంలో లేదు కనుక ఆర్టికల్ 25, 26, 27 ఇవన్నీ చూస్తే మన ప్రాథమిక హక్కులు ఎంత గొప్పవో మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ ప్రాథమిక హక్కును మనం ఉపయోగించుకోవాలి. నువ్వు ఏ దేవునైనా నమ్ముకోవచ్చు, ఏ మతమైనా చెప్పుకోవచ్చు, ఏ మత ప్రచారమైనా చేసుకోవచ్చు. మనది మతం కాకపోయినా వాళ్ళ దృష్టిలో మతం అంటున్నారు, కానీ మనము మరొక మతాన్ని దూషించకూడదు. నీకున్న అధికారం నీ గురించి నువ్వు చెప్పుకో. బైబిల్ ఎంత గొప్పదో నువ్వు చెప్పుకో, గాని పక్కూరు తప్పడానికి వీల్లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. అది కనుక మీరంటే మీకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష దాగి ఉందంటే ఒక హిందువులు ఉన్నారనుకోండి, వాళ్ళు రాముడిని దేవుడని నమ్ముతున్నారు, వాళ్ళ విశ్వాసం అది. మీ రాముడు దేవుడు కాదు అని నీ నోట ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. అలా వస్తే నిన్ను 7 సంవత్సరాలు మూసేస్తారు. అయ్యో నేను దేవుని సేవకునిగా, ఇక్కడ దేవుని సేవకుడు గీవుని సేవకుడు జాంతానయ్యి, నువ్వు ముందు భారతీయుడివి. అర్థం పరలోక వాసిని అన్నావు అనుకో, నువ్వు ఈ లోకంలో ఉండదు, ఆయన పరలోకం. మనం ఈ లోకంలో బతకాలి కనుక మనకి రాజ్యాంగం, ఎందుకంటే అసలు రాజ్యాలన్నీ సాతాను చేతిలో ఉన్నాయనేది మనకు బైబిల్ ప్రకారంగా తెలుసు కనుక ఈ సాతాను సింహాసనం ఉన్న ఏ దేశంలో కాపురం ఉన్నచుడైన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని మనం ఒప్పుకోవాలి. ఆర్టికల్ 151B అనుకుంటాను, B అండ్ Aలో నువ్వు ఏ దేశంలోనైతే రాజ్యాంగం ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గౌరవించాలి, ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు. అందుకే క్రైస్తవుడు అయినా ఏ దేశంలో నువ్వు ఎంత గొప్పడు అయినా ఈ దేశంలో రాజ్యాంగ ప్రకారంగా నువ్వు ఆస్తి కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఇల్లు కట్టుకుంటే పన్ను ఇవ్వాలి, ఓటక్కుంటే ఓటేయాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి. రాజ్యాంగం ఉన్నది గనక, రాజ్యాంగ వ్యవస్థ ఉన్నది గనక దాన్ని గౌరవించినప్పుడే భారతదేశ ప్రథమ పౌరుడు అవుతావు. దానికి ఒకవేళ నీకు జెండా వందనం ఉందనుకోండి, ఏం చేయాలి? 15 ఆగస్టు వచ్చింది, ఏం చేయాలి? మనం ఖచ్చితంగా జెండా వందనానికి వెళ్ళాలి. నువ్వు గనక ఆఫీసర్ అయితే నీకు అర్థం అవుతుంది. మామూలుగా నేను ఏం కాదనుకుంటావు, కానీ ఒక ఎస్పీ ఆఫీస్ ఉందనుకోండి, ఎస్పీ ఖచ్చితంగా జెండా వందనానికి సల్యూట్ చెప్తే నెక్స్ట్ డే నువ్వు డిస్మిస్. అంతే. ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఉందనుకోండి, ఖచ్చితంగా జెండా వందనం జరిపించాలి. నీ మనసులో లేకపోయినా నువ్వు చెయ్యెత్తి నిలబడాలి. చాలా మంది పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన తిరుపతికి బట్టలు మోసుకుపోయిన ఈడేం భక్తులు అన్నారనో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక ఒక సాంప్రదాయం ఉంది కనుక లోపల తిట్టుకుంటైనా బట్టలు మోసుకుంటాం. ఎవడొద్దన్నాడు? ఆ క్షణంలో ఆయనకు భక్తి ఉందా, నిజంగా భక్తితో అప్పచెప్పాడా, తిట్టుకుంటా పోయాడా, నీకేం తెలుసు? అవునా కదా? ఈ లోకం ఏం చూస్తుంది? నువ్వు సల్యూట్ కొట్టావా లేదని చూస్తుంది, అంతే తప్ప నీ మనసులో మాట ఎవడు చూడగలిగిన. నువ్వు ఖచ్చితంగా మేరా భారత్ మహాన్ అనాల్సిందే. నేనెందుకంటాను? నా పరలోకం మహాన్ అంటే పరలోకం బొమ్మంటుంటాను. ఈ లోకంలో బతకడానికి వీల్లేదు. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేశ చట్టానికి లోబడాలి. ఇది చెత్త, ఈ మట్టి నుంచి వచ్చింది కనుక దీనికి బతకడానికి ఈ లోకంలో రూల్స్ పాటించాలి. దీన్ని నడిపించే శక్తి ఆత్మకు పరలోకం చట్టం ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ రకంగా నూతన నిబంధనలో అపోస్తలుల బోధలో ఇవన్నీ మనకు రాయించాడు. అదే ప్రవక్తల బోధ అయితే ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో సౌలుతో మోషేతో చెప్తాడు దేవుడు, మీకు అడ్డొచ్చాడు ఎవడన్నా అమాలేకులు ఒప్పుకోలేదా, వాళ్ళని నరుకుని వెళ్ళిపోమను. మీరు కనుక రాజుల ఖండాన్ని చూస్తే, ఆ యొక్క సంఖ్యాఖండం అవన్నీ చూస్తే ఎవడెదురుస్తావని
నరికేసుకుంటే ఊర్లో దోసుకుంటూ వెళ్ళిపోవచ్చాడు. ఎందుకంటే అన్నాడు దేవుని ప్రజలు ప్రవక్త, వాడికి అధికారం ఉంది, వాళ్ళ రాజ్యాలని నాశనం చేసుకుంటా వారి రాజ్యాన్ని స్థాపించారు. కానీ ఈ రోజుల్లో నీకు అధికారం లేదు. నువ్వు లోబడి తగ్గించుకొని ఏ దేశంలో ఉన్నావో ఆ దేశం యొక్క న్యాయ సూత్రాలకు అనుగుణంగా యేసుప్రభువు ఒక మాట చెప్తాడు, చూస్తారా? చట్టాన్ని ఉపయోగించుకోమని ఏమంటున్నాడు లూకాసు వార్తలో? కైసరికి ఇచ్చేది జనరల్ గా అందరికీ తెలిసిందే, పన్ను కట్టింది. అసలు సంగతి చెప్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 54 నుంచి. మరియు ఆయన జన సమూహంతో ఇట్లను మీరు బలము నుండి మబ్బు పైకి వచ్చుట చూసినప్పుడు వాన వచ్చుతుందని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణం గాలి విసురుట చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. దేశకారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెగురు. ఈ కాలంలో మీరు గుర్తింపనెరగనేలా? మీకు ఈ కాలం అన్ని ప్రకృతిలో ఉన్నాయి చూస్తున్నారు, కానీ దేశంలో ఉన్నవి, లోకంలో ఉన్నవి మీరు చూడరా? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా? వాదించువానితో కూడా అధికారులకు నీవు వెళ్తుండగా అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలో ప్రయత్నము చేయము, లేదా ఒకవేళ నిన్ను న్యాయాధిపతికి ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును, నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రావని నీతో చెప్పుచున్నాను నేను. అంటే తెలివిగా ఈ లోకంలో చట్టం ఎలా నీ మీద వృద్ధపడుతుందో నువ్వు చట్టం యొక్క వైఖరిని, చట్టం యొక్క దీనిని నువ్వు జాగ్రత్తగా ఎరిగి నడుచుకోమంటున్నాడు. అప్పుడప్పుడు సినిమాలో డైలాగ్ వస్తుంది, అప్పుడు ఏమని కానూన్కి హాత్ బోత్ లంబే హోతే అంటున్నాడు. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాడట. పోలీసులు చెప్పే డైలాగ్ అది. అక్కడక్కడ సినిమాల్లో కానీ సీరియల్స్ లో చెప్తుంటా. ఏ ఒక్కడు తప్ప నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాడు. కాబట్టి ఆ పట్టుకునే ముందు నువ్వు అనేకుల చేత ఎందుకు పట్టబడతావు, చట్టానికి ఎందుకు దొరుకుతావు? చట్టానికి దొరకకుండా, ఈ దేశ చట్టానికి దొరకకుండా నువ్వు నీ ప్రయత్నం చేసుకోవాలి తప్ప నువ్వు తప్పులో పడకు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రకంగా ఈ రోజు సువార్థికులుగా మనకి అధికారం ఉన్నది కనుక మనం ఈ రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ మనము ప్రవక్తలంగాము, మనము అపోస్తలులంగాము, ఆఖరికి బోధకులం కూడా కాకుండా కేవలము సువార్థికులంగా మనకున్న పరిధిలో ఒకరి మేరకెళ్లకుండా, ఒకరి మేరను దాటకుండా, మరలా చెప్తున్నాను, ఈ 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్తున్నాను, మేము ఒకరి మేరలో మేము ప్రవేశించకుండా, ఒకడు కట్టిన సంఘంలోనికి నాది సంఘం అని, ఈ సంఘం మంచిది కాదు, ఇందులో ఒకరు బయటికి రండి అని ఆ సంఘాన్ని విమర్శించకుండా మీకున్న పరిధిలో మీరు మేర దాటకుండా, మరలా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటిగా రెండవ పత్రిక 10వ అధ్యాయం. ఎవరైనా సరే నీ సంఘమా, నీ సంఘం గురించి మాట్లాడ, బయట సంఘం గురించి మాట్లాడకు. నీకెవరు ఒకరు నచ్చిన వాళ్ళు పొగడకు, ఒకరు నచ్చని వాళ్ళని విమర్శించకు. అసలు నీ లెవెల్ ఎక్కడుందో చూసుకోమంటున్నాడు. 12వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. తమ్ముడు తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూసుకున్నటకైనను మేము తెగింపగాని జాలము. మిమ్మల్ని మీరు ఎవరైతే నేను గొప్ప నన్నంతో మాత్రం మాకేం సంబంధం లేదు. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొంచున్నందున గ్రహింపులేకయున్నారు. మేమైతే మేరకు అతిశయపడము గాని మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచిన మేరకు లోబడి ఉండి అతిశయమున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించు మీ వరకు వచ్చింది గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళుతున్న వారము కాము. మేము మేరకు మించి ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే, మేరలో మేర అంటే బౌండరీ. నీ సంఘమా, నీ సంఘానికి ఒక బౌండరీ ఉంది. అవతలకు సంఘం అంటున్నాడు, ఆయనకు బౌండరీ ఉంది. నువ్వు నీ బౌండరీ దాటి ఆయన బౌండరీలోకి వెళ్ళకు, ఆయన బౌండరీ దాటి ఇటు రాకు. వాళ్ళు కట్టిన దాంట్లో నువ్వు వెళ్ళి అంత ఏర్పాటు చేసిన తర్వాత అయ్యగారు
ఆ ఏర్పాటు చేసినట్టు దాంట్లో నుంచి చీల్చడానికి ప్రయత్నించకు. అవసరమైతే నీవు వాక్యం చెప్పి నువ్వు ఒక సంఘాన్ని కట్టుకో. నీవు వాక్యం తీసుకొని అనేక మందిని రక్షణలో నడిపించు. కానీ ఒకరి మేరలోకి వెళ్ళి ఆ మేరంతా నాదని అవతల వాళ్ళను దూషించి హింసించి సువార్త చెప్పే అధికారము కూడా ఈ సువార్తకునికి లేదు. సువార్త ఎలా ప్రకటించాలో, మన పరిధేందులో మనం ఎవరమో, మనం అపోస్తులమా, మనం ప్రవక్తలమా, మనం బోధకులమా, మనం సువార్తికులమా, ఈ సువార్తికులమని ఎరిగి మన మేర దాటకుండా ఈ వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపో. అందుకనే ఏ ఒక్కరిని ఇక్కడ మీరు ఎన్నో సంఘాల నుంచి వచ్చారు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నడుపుతున్నాను, ఎవరిని మీ సంఘం వదిలి నా దగ్గరికి రమ్మంటలేను, మీ సంఘాలు తప్పని నేను అనలేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను తప్పు, నా దగ్గర రావద్దని ఎంతో మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పినా అమ్మా ఆ మాట అనకండి దయచేసి అని చెప్పుకుంటూ కేవలం సెమినార్ రోజే రండి, నేర్చుకోండి, మరలా మీ సంఘానికి వెళ్ళి మీ సంఘాన్ని అభివృద్ధి చేయండి. మేర దాటకుండా, మేరను మీరకుండా ఎవరి మేరలో వారుండి ఈ రాజ్య సువార్తను ప్రకటించినట్టయితే ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగి తీరుతుంది. అప్పుడే ఈ దేశం ఒక దేవాలయం అవుతుంది. అలా ఈ దేశము, ఈ సంఘము, ఈ గృహము, మీ దేహము, మీ ఇల్లు ప్రతి చోటు దేవాలయం కావాలి అంటే ఈ జ్ఞానం ఎరిగి ఎవరో ఎవరికున్న అర్హతలేంటో, ఎవరికున్న పరిస్థితులేంటో, ఎవరికున్న ప్రాబల్యం ఎంతో, ఎవరికున్న గొప్పతనం ఎంతో అన్ని మనల్ని మనం తెలుసుకుంటూ విమర్శించుకుంటూ ఈ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై అంటే వాళ్ళు వినాలంటే నమ్ముతారా నమ్మరా కూడా మనకు అనవసరం. చెప్పడం వరకే డ్యూటీ మనం. అంతేగాని వాళ్ళకు నమ్మించి వాళ్ళకు బియ్యం ఇచ్చో, వాళ్ళకు సైకిల్ ఇచ్చో, సమాధిలో స్థలం ఇచ్చో, లేకపోతే నీ రోగం బాగా ఇద్దానో, నీకు ఇదైద్దనో అద్దైద్దనో, నీకు పెళ్లి అయిద్దనో, కొడుకు పుడతారనో, లేకపోతే నీకు ఉద్యోగం వస్తుందనే మాయమాటలు చెప్పకుండా, ఎవరి గురించి ఏడవకుండా గోజాడకుండా కేవలము ప్రకటించుకుంటూ వెళ్ళిపోమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. గనక మన పరిస్థితిని, మన కండిషన్ మనం తెలుసుకొని ఈ ప్రపంచ ప్రజలను క్రీస్తు యేసు వద్దకు నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఏ కాలంలో ఎవరు ఉన్నారో, ఎవరి ద్వారా నువ్వు మాట్లాడావో దేవా నా తండ్రి, ఒకప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడావు, మరొకసారి యేసుక్రీస్తు ద్వారా మాట్లాడావు, ఆ తర్వాత అపోస్తుల ద్వారా మాట్లాడావు దేవా. వారు మాట్లాడిన మాటలను బట్టి, వారు లిఖించిన ఈ లేఖనాలను బట్టి మేము మాతో మాట్లాడుకుంటూ మాకు తెలిసిన ఇతరులతో మేము మాట్లాడుతున్నాం గనక ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై ప్రకటింపబడినట్లు, అలా ప్రకటించినప్పుడే మా యేసయ్య రాకడ వస్తుందని, మేము నిత్య జీవానికి వెళ్ళిపోతామని ఆశ కలిగి ఈ బోధ చేసే లేదా ఈ సువార్త చేసే సువార్తికులుగా మమ్మల్ని మేము ఆలోచించుకొని మెచ్చుకొని ముందుకెళ్ళగలిగే భాగ్యమే వీళ్ళని పిల్లలందరికీ అనుగ్రహించమని. ఏ సంఘం నుంచి వచ్చారో, ఏ సంస్థ నుంచి వచ్చారో ఆ సంస్థను బాగుపరిచి ఈ లోకంలో ఉన్న సంఘాలన్నిటినీ ఐక్యపరిచేవారులాగా, సంఘాలను నిందించి సంఘ కాపరులను నిందించి బోధ చేసేవారుగా కాకుండా సంఘాన్ని, సంఘ కాపరులలో ఉన్న మంచితనాన్ని మెచ్చుకొని దేవా వీలైనంత వరకు క్రీస్తు వద్దకు నడిపించి ఒకే బోధలో నిలబెట్టగలిగే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని. ఈ రోజు రాలేకపోయిన వారికి వినని పిల్లలు వీటిని బోధించి అనేకులను నీ రాజ్య వ్యాప్తి కోసమే ఉపయోగించుకొనమని, అందుకై వాక్శక్తిని, జ్ఞాపక శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని. మరలా మేము దేవా నీ చిత్తమైతే యేసయ్య రాకడ ఆలస్యమైనట్లయితే, మేము మా శరీరాల్లో బతుకున్నట్టయితే తండ్రి 15వ ఆగస్టు మరలా 2013 దినాన కలుసుకొని మరొక అంశాన్ని మేము నేర్చుకొని మా బ్రతుకులను మార్చుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు కృప, మనందరికీ ప్రభువైన పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము, శాంతి, సమాధానము, శక్తి సమస్తము మనందరికీ తోడై ఉండును గాక.
ఆమేన్.